నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. కాలభైరవుడి గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అంటే ఆయన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది అని, ఆయన దగ్గర చేసే దీపారాధన చాలా విశేషంగా ఉంటుంది, ఆ దీపారాధన చేయటం వల్ల మనం అనుకున్న కోరికలు తీరుతాయని ఈ మధ్య కాలంలో వింటున్నాం. మరి ఈ కాలభైరవ ఆరాధన అసలు ఎవరు చేయొచ్చు, ఎందుకు చేయాలి, ఎటువంటి కోరికలు నెరవేరడం కోసం చేయాలి, ఏ రోజున చేయాలి, విశేషంగా వాటి గురించి. కాలభైరవుడు అంటేనమ్మా మొట్టమొదట మనకు గుర్తొచ్చే క్షేత్రం కాశీ క్షేత్రం. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం. కాశీలో మనం వెళ్ళి నివాసం ఒకరోజు ఉన్నా కూడా కాలభైరవుని చూడకుండా మనం ఇంటికి తిరిగి రాకూడదు అని పురాణాలన్నీ చెప్తున్నాయి. ఎందుకు? కాశీ క్షేత్రానికి ఆయన అధిపతి. ఈ అధిపతిని చూడకుండా, అంటే అధిపతి అంటే ఏంటంటే మొత్తం దాన్ని రక్షించేటువంటి వాడు కాశీ క్షేత్రాన్ని. పాలకుడు అన క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడు, ఎస్, మీరు అన్నట్టుగా క్షేత్రపాలకుడు. సో ఆ క్షేత్రానంతటిని కూడా రక్షించేటువంటి కాలభైరవుడిని ఆరాధన అనేటువంటిది చాలా మంచి గొప్ప ఆరాధనమ్మా. మీరు అన్నట్టుగా చాలా మంది మధ్య దీపాలు ఆరాధన చేయటం, అష్టమి రోజునని, అమావాస్య రోజునని, ఇలా రకరకాలుగా కాలభైరవుడిని ఆరాధన చేస్తున్నారు. అసలు వాస్తవానికి ఏ రోజున చేయాలి? ఈ 2 రోజులే విశేషమా? 2 రోజులు విశేషమే. ప్రతిరోజు కూడా మనం కాలభైరవుడిని ఆరాధన చేయవచ్చు. కాలభైరవుడు తీవ్ర దేవతల కిందనే వస్తాడు. వచ్చినప్పటికీ కూడా మనకి చాలా ఉపయోగాలు, మనకి చాలా దోషాలు, అలాగే పాపాలను పోగొట్టేటువంటి దేవుళ్ళలో కాలభైరవుడు ఒకడు. అంటే ప్రతి ఒక్కరు ఆరాధించాల్సింది. ఏంటంటే కాలభైరవుడిని మనం ఆరాధన చేస్తే మన పాపాన్ని కూడా ఆయన తీసేస్తాడు. కొన్నిటిని తీసివేసే శక్తి వారికి ఉన్నది. అంటే ప్రతి దేవుడికి ఉంటుంది కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రతి దేవుడు ఆ యొక్క పాపం పోయే మార్గాన్ని మనకి స్వప్నము ద్వారాను, వేరే గురువుల ద్వారాను ఆ పాపం పోయే మార్గాన్ని ఆయన మనకి సూచిస్తాడు. స్వప్నం ద్వారా కానీ, అయితే మనం జపం చేస్తూ ఉంటుంటే ఎవరో గురువు గారు వచ్చి ఏదో ఒకటి చెప్పటము, మనం అది చేయటము, అప్పుడు ఈ పాపం తొలగిపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ కాలభైరవుడి దగ్గర అలా కాదు. తానే స్వయంగా తనని ఆరాధన చేసేవాడి పాపాన్ని తీసేస్తాడు. అది ఇక్కడ విశేషం. అసలు కాలభైరవుడు అంటే ఎవరు? అంటే శివుడి ఇంకొక రూపమేనా, లేకపోతే? కాలభైరవుడు శివుడి యొక్క మరొక రూపమే కాలభైరవుడు. ఈ కాలభైరవుడు ఎలా వచ్చాడు అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ఒకసారి బ్రహ్మకి 5 తలకాయలు ఉండేవమ్మ పూర్వకాలంలో బ్రహ్మగారికి. ఈ 5 తలకాయలలో ఒక తలకాయ మంత్రాన్ని తప్పు చెప్పింది. దాంతో శివుడి యొక్క గోటితో ఆ తలకాయని తీసేశారు. గోటితోనే? అంటే శివుడి స్వరూపం ఎంత, శివుడు ఎంత ఎత్తులో ఆ మూర్తి ఉంటాడు, శివుడి యొక్క చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది, వారి యొక్క చేతి వేలు ఎంత పెద్దగా ఉంటుంది, దాని గోరు ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచన చేయండి. ఒక మనిషి తలకాయని తీసేసి అంత గోరు. అలా తీసేసినప్పుడు ఆ యొక్క తలకాయ వచ్చి ఈ చేతికి అంటుకుంది. అప్పుడు ఆ శివుడిలోంచి ఒక రూపం వచ్చి బయటకు వచ్చేసింది. ఆ వచ్చిన రూపమే కాలభైరవుడు. అయితే ఆ రూపానికి ఈ చెయ్యి ఉండటం మూలకంగా పరమేశ్వరుడు, నీవు కాశీకి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి జపం చేస్తే ఈ తలకాయ నిన్ను వదిలేస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కాలభైరవుడు కాశీ క్షేత్రానికి రావటం, ఒక చోట ఆయన స్నానం చేస్తూ ఉండగా ఆ తలకాయ, బ్రహ్మ యొక్క తలకాయ, ఇప్పుడు కూడా కాశీలో అక్కడ కపాల తీర్థం అని ఉంటుంది. బ్రహ్మ కపాల తీర్థం అనేది ఒకటి ఉంటుంది. చాలా మందికి తెలియదు. అది ఒక రోడ్ల మధ్యలో ఉండిపోయింది. అంటే ఇప్పుడు పెరిగిపోయింది కదమ్మా పట్టణము, సో రోడ్ల మధ్యలో ఉండిపోయింది, అది అక్కడ ఉంటుంది. అయితే ఈ భైరవుడు ఇక ఈ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు తన చేతి నుంచి వదిలిన తర్వాత పరమేశ్వరుని అడిగాడు, నేను ఎక్కడ ఉండమంటుంటే, నీవు కాశీ పట్టణంలోనే ఉండాలి, ఆ పట్టణానికి నువ్వు క్షేత్రపాలకుడుగా ఉండాలన్నప్పుడు స్వామివారు, కాలభైరవ స్వామివారు అక్కడ ఉండిపోవటం జరిగింది. మరి ఇప్పుడు భైరవుడు ఇలా మనకు ఉద్భవించాడు అని చెప్పి అర్థం అవుతోంది. కానీ భైరవుల్లో కూడా మళ్ళీ అష్ట భైరవులు అని ఉంటారట. మరి వీళ్ళంతా ఎవరు? అంటే భైరవుడి యొక్క శక్తులు అవన్నీ కూడా.
అంటే ఆయన నుంచి ఆయన నుంచి ఉద్భవించినవి. వచ్చినటువంటివి. ఓకే. ఈ అష్టభైరవుల్లో రురుభైరవుడు, రురుభైరవుడు, కపాల భైరవుడు, సంహార భైరవుడు, ఒటుక భైరవుడు అనేటువంటి రూపాలు ఓకే. మనకి దీనిలో కనిపిస్తూ ఉంటాయి. ఉమ్. కాబట్టి ఈ అష్టభైరవులు కూడా కాశీకి 8 దిక్కులా ఉండి కాపలా కాస్తూ ఉంటారు. ఉమ్. ఒకప్పటి కాలంలో నేను కాశీ వెళ్ళినప్పుడు నాకు అక్కడ గైడ్ చేసిన వాళ్ళు చెప్పారు, ఆ భైరవుడి ముందు ఒక చిన్న నీళ్ళది కుండం లాగా ఉంది, ఈయన క్షేత్రపాలకుడుగా ఉన్నాడు కాబట్టి కాశీ క్షేత్రానికి ఏదైనా దుష్టులు గనక ఎంటర్ అయితే వాళ్ళని సంహరించి దాంట్లో పడవేసేవారు అని చెప్పి. నిజంగా అలాంటిది ఒకటి ఏదైనా ఉందా? ఉన్నదమ్మా. ఆహా. ఇది మీరు కాశీ నుంచి దగ్గరగా ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో, అంటే ఉమ్. ప్రధాన నగరానికి, అంటే శివుడు ఉండే ఏరియా ఏరియా ప్రధాన నగరం కింద మనం భావన చేయాలి. అవును. దీనికి దూరంగా స్వామివారు ఉన్నారు. వారిని లాట్ భైరవులు అంటారు. ఇప్పుడు అక్కడ ఆ. ఆ లాట్ భైరవుకి ఎదురుగుండా పెద్ద గుండం ఉంటుంది. ఉమ్. విచిత్రం ఏంటంటే దాని చుట్టూ కూడా ముస్లిమ్స్ కూడా ఉంటూ ఉంటారు. ఆ, ఆ అవును. ఏరియా అంతా అవును. కూడా. ఈ లాట్ భైరవుడి దగ్గర ఇప్పటికీ చాలా శక్తి ఉన్నది. మేము వెడుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆయన్ని దర్శనం చేసుకుంటాము. ఉమ్. ఆ దర్శనం చేసుకోవటం కాకుండా అక్కడ కూర్చుని అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఆహా. రాత్రిపూట కూడా మేము అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఇప్పటికీ అక్కడ పోలీసు వాళ్ళు, అది మొత్తం పోలీసు వారి ఆధీనంలో ఉన్నది. ఆహా. అంటే ఇతర మతస్థులు మన స్థలాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో పోలీసు వారు దాన్ని జరిపి ఇది భైరవ క్షేత్రానికి సంబంధించింది అని చెప్పి ఉమ్. నిర్ధారణ చేసి ఇప్పుడు అది పోలీసు వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నదమ్మా. అదంతా కూడా ఉమ్. 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 లాట్ భైరవుడు అంటారు. ఉమ్. ఇప్పటికీ కూడా భైరవుడి యొక్క శక్తి ఉమ్. చాలా మూర్తి పెద్ద విగ్రహంగా ఉంటుంది. అంటే నేను పొందినటువంటి అనుభూతి చెప్తున్నాను. ఆ. నేను భైరవ సాధన గురించి వెళ్ళినప్పుడమ్మా ఒకసారి చెయ్యి ఇలా పెట్టంగానే ఒక రకమైనటువంటి విద్యుత్ తరంగాలు లాంటిది, ఏదో షాక్ లాంటిది నా శరీరంలోకి ప్రవేశించింది. ఓ. అది నేను గమనించినటువంటి విషయం. అంటే మీరు అక్కడ వెళ్ళి సాధన చేసిన తర్వాత? చేసినప్పుడు. ఓకే, ఓకే, ఓకే. అంటే అది నేను అక్కడ రాత్రిపూట 11:30 ఆ ప్రాంతంలో హోమం కూడా చేశాను. ఓ. సో అప్పుడు నేను స్వయంగా కూడా అనుభవించాను వారి యొక్క దర్శనాన్ని. ఏం హోమము? భైరవుడికి సంబంధించి. మనం భైరవ క్షేత్రంలో వారి యొక్క హోమం చేస్తే స్వామివారు మనకు తొందరగా అనుగ్రహాన్ని ఇస్తారు అనేది శాస్త్రం. అంటే పలానా ఈ కోరికను ఉద్దేశించి ఈ హోమం చేయాలి అని ఎప్పుడు కూడా నా స్వంత కోరికల గురించి నేను ఎప్పుడు హోమాలు చేయలేదు. క్షేత్రాల్లో చేసినప్పుడు ఇప్పుడు విశ్వం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే విధానంగానే లోక కళ్యాణం గురించి చెయ్యాలమ్మా. గురువులు ఎప్పుడు కూడా విశ్వం అంతా బాగుండాలి, సర్వజీవులు బాగుండాలని చెయ్యాలి. ఇప్పుడు సామాన్యులు కూడా హోమాన్ని చేయించుకోవచ్చా, లేదంటే? తప్పకుండా చేయించుకోవచ్చు, తప్పకుండా చేయించుకోవచ్చు. ఇక్కడ మనం ఈ కాశీ క్షేత్రంలో వటుక భైరవుడు అని ఉంటాడు. అంటే బాల భైరవుడు అని ఆయన పేరు అసలు యాక్చువల్గా. అంటే చిన్న పిల్లవాడికి ఒడుగు చేసినప్పుడు 7 ఏళ్ళ 8 ఏళ్ళ చిన్న పిల్లాడు ఎలా ఉంటాడో అలాగే అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలే ఉంటాయి ఆ క్షేత్రం చుట్టూ కూడా. ఎందుకని అదేమన్నా విశేషమా? విశేషమైన ఆయన కూడా చిన్నపిల్లవాడు కదా. వటుక భైరవుడు బాల భైరవుడు అని చెప్పాడు కదా. సో ఆ దేవాలయం చుట్టూ కూడా చిన్న కుక్క పిల్లలు దగ్గరగా ఒక 20-30 మనకు కనిపిస్తాయి విడతంతోనే. అక్కడ విచిత్రం ఏంటంటే స్వామి వారికి కూడా నైవేద్యం పెట్టి ఈ చిన్నపిల్లలు వచ్చినప్పుడు అక్కడ పూజారి గారు చాక్లెట్లు ఇస్తూ ఉంటారు. అంటే భైరవుడికి ఇష్టంగా బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు మేము కూడా కొన్ని సందర్భాల్లో చెప్తాం, కుక్కలు భైరవుడు అంటే కుక్క వాహనం భైరవుడికి. సో ఈ వాహనం కాబట్టి మీరు గనక మీకు ఏదన్నా దోషం అనిపించింది, లేదా బాగా దృష్టి అనిపించింది, లేదా బాగా ఒక మనసుని చింతింపజేసేటువంటి కోరిక లోపల దహించి వేస్తోంది అనుకున్న సందర్భంలో ఏదైనా బిస్కెట్స్ కానివ్వండి, ఏదైనా లడ్డూ పదార్థాలు కానివ్వండి, మీ చుట్టూ దృష్టి తీసేసుకుని కుక్కలు కనుక పెడితే అది తింటే మీ దోషం తొలగిపోయినట్లు. తినకపోతే దానికి తప్పనిసరిగా మీరు విరుగుడు చేయించుకునే హోమం చేయించుకోవాలి. ఇది ప్రత్యక్ష ప్రమాణం మనకి. భైరవుడు మన పాపాన్ని తీసుకున్నాడా లేదా అనే దానికి. వీక్షకులు ఈ విషయాన్ని కావాలంటే కూడా గమనించి వారు కూడా వారి యొక్క సమస్యకి, అంటే మనసంతా బాగా ఆందోళనగా ఉండటం, ఈ ఆందోళన ఒక్కొక్క రకంగా దృష్టి దోషం ద్వారా కూడా వస్తుందమ్మా. ఒకటి పేరు పెరుగుతున్నప్పుడు, మనిషికి పేరు పెరుగుతున్నప్పుడు కూడా కొన్ని ఆందోళనలు వస్తూ ఉంటాయి. తర్వాత ఈ పేరు పెరిగే సందర్భంలో కూడా మనుషులు కూడా తప్పుడు మార్గానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సంపాదించాలి అనేటువంటి తపనలో
తప్పటడుగులు మనకి వేరే వాళ్ళు చెప్పడం అన్నా జరుగుతూ ఉండొచ్చు, చెప్పుడు మాటలు వింటూ ఉండవచ్చు. ఉమ్. ఇలాంటివి ప్రతి రంగంలోనూ జరుగుతూ ఉంటాయి. చాలా ఎక్కువగా. కాబట్టి ఇలాంటప్పుడు ఆ భయము ఆందోళన చేస్తున్నామనేటువంటిది లోపల పెరుగుతుందమ్మా. అవును. ఇది ఎవరైనా గమనించారు మనం చేసే తప్పుని అనగానే ఇక వాళ్ళకి నిద్ర పట్టకుండా ఉంటుంది. వాళ్ళు కనిపించినప్పుడల్లా వీళ్ళకి భయము, టెన్షన్. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటి దోషాలను కూడా భైరవుడు తన దగ్గరికి లాక్కుంటాడు. భైరవోపాసన చెయ్యాలి అంటే గురువుల ద్వారా దీన్ని స్వీకరించి మంత్రాన్ని. కానీ ఇది సామాన్యులు భైరవుడి ఆరాధన చేయొద్దు, ఆయన ఉగ్రము, ఇట్లా కొంచెం తాంత్రిక పరంగా మాత్రమే ఎక్కువగా ఆరాధిస్తారు, ఇవి అన్ని మూఢనమ్మకాలా? అంతే, తాంత్రికంలో ఉన్నది. ప్రతి దేవత కూడా తాంత్రికంలో ఉన్నాయి. ఓకే. దశమహావిద్యలు ఉన్నాయి మనకి. అవును. దశమహావిద్యలన్నిటికీ తాంత్రిక ఉన్నది. దక్షిణాచారము వామనాచారంలో ప్రతి దేవతకి, దానిలో తీవ్ర దేవతలు ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. కాళి, భైరవుడు, ఇలాంటివన్నీ కూడా రుద్ర సంబంధమైనటువంటి గణాలు. అమ్మవారికి కూడా రుద్ర సంబంధమైన గణాలు లాంటివన్నీ కూడా దానిలో ఎక్కువ. ఇప్పుడు వారాహి, ప్రత్యంగిర, భద్రకాళి, కాళి ఇవన్నీ కూడా దానిలోకి వెళ్ళినాయి. కానీ వీరందరినీ కూడా సాత్విక ఆచారంలో కూడా చక్కగా పూజ చేయవచ్చు. సామాన్యుడు కూడా పూజ చేయవచ్చు. నా జీవితంలో నేను అసలు భైరవుని పూజ చేస్తానని నేను అనుకోలేదు. నాకు ఎక్కువగా అమ్మవారు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారు అనగా చాలా ప్రీతి. ఒకానొక సందర్భంలో నేను అమ్మవారికి సంబంధించింది కొన్ని లక్షల సార్లు మంత్ర జపం అయిపోయిన తర్వాత హోమం చేస్తూ ఉంటే ఆ అమ్మవారే కాలభైరవుని నా దగ్గరికి పంపించుతాం. ఏ రకంగా? ఒక మనిషి వచ్చినట్లుగా నా దగ్గర కాలభైరవుడు వచ్చాడు. రాత్రి నేను పడుకున్నాను. ఒక యజ్ఞగుండం దగ్గర హోమం చేస్తూ ఉంటాం కదా దీని కోసం అని చెప్పి, ఆ హోమం చేస్తున్న సందర్భంలో నేను పడుకుని నిద్రపోతుండగా, నేను అప్పటికే 11:30 అయిపోయింది. ఇంకా పూర్తి నిద్ర కూడా పట్టలేదు, పడుకున్నాను. ఇంకా పడుతున్న సందర్భంలో ఒక మనిషి వచ్చి ఇలా నన్ను పక్కకి జరిపాడు. నేను కళ్ళు తిరిగి చూస్తే నల్లగా నిగనిగ నువ్వులను రాసుకుని రోమాలు ఆ మోకాళ్ళ దాకా కనిపించింది ఆ స్వరూపం. నాకు ఒక్కసారి కొంచెం భయం అనిపించింది, ఎవరా ఈ వ్యక్తిని. ఈ మంత్ర సాధనలో మనం మంత్ర సాధన చేస్తున్నప్పుడు మనకి దేవత అనుగ్రహాన్ని కలిగించకుండా ఉండటానికి కొంతమంది మన మీద దుష్ట ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. అవునా? ఇలా కూడా ఉంటుంది? ఇలా కూడా ఉంటారు. నేనేమైనా వాళ్ళు పంపించినటువంటి శక్తి ఏమో ఇదని, అలాంటి వచ్చేమో మనం లేవకుండా ఉండాలనేది ఒక నియమం ఉన్నది. సో నేను మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ పడుకున్న సందర్భంలో మళ్ళీ రెండోసారి ఆ శక్తి వచ్చింది నా దగ్గరికి. మళ్ళీ రెండోసారి ఇలా నేను జరుగుతున్నాను, నిజంగానే జరుగుతున్నాను. చాప మీద పడుకున్న వ్యక్తిని ఇక్కడి నుంచి ఇలా అయ్యాను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా. సరే కళ్ళు తెరిచి చూస్తే నా ఎదురుగుండా కంటికి కనిపించలేదు. ఇంకెక్కడైనా యాగశాలకు దగ్గరగా ఉన్నాడేమోనని పరిగెద్దామని కొంచెం తలకాయ ఇట్లా ఎత్తి చూస్తుండే ఒక గట్టు మీద నిలబడి పూర్తి విగ్రహం కనిపించింది. విగ్రహ రూపం అంటే మనిషి. ఆ ఛాయ్ అంతా, మనిషి నీడంతా కూడా అక్కడ కనిపిస్తుంది నాకు. నేను చెప్తున్నా కదా, నూనె రాసుకున్న కాళ్ళు ఎలాగైతే మనం లైట్ వేస్తే చీకట్లో నిగనిగా షైనింగ్ అవుతూ ఉంటాయో ఆ విధమైనటువంటి శరీరాన్ని నేను చూశాను. చూసి నాకు ఇంకా కొంచెం భయం అనిపించింది. కానీ తమాయించుకుని అక్కడ ఎందుకు నిలబడ్డాడు, అసలు ఎవరు అని నేను వెంటనే మళ్ళీ నా సృహలోకి నేను వచ్చి నేను అమ్మవారిని ధ్యానం చేశాను. ధ్యానం చేసి ఏదన్నా ఉంటే అమ్మ దుష్టశక్తి అయితే గనక నీవు దూరం చేసేసి, మంచి శక్తి అయితే గనక నా దగ్గర ఉంచు అని నేను అన్నాను. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇక మళ్ళీ నేను పడుకున్నాను, అతడు మళ్ళీ నా దగ్గరికి రావటం జరిగింది. మళ్ళీ జరిపాడు, మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నవాడు. 3 సార్లు జరిగింది ఇలానే. ఒక 5 నిమిషాల కాలం వ్యవధిలోనే, పెద్దగా ఎక్కువ సమయం కూడా లేదు, ఒక 5-10 నిమిషాల మధ్యలోనే ఇదంతా కూడా జరిగినటువంటి విషయం. ఈసారి నా తల వైపునే నిలబడ్డాడు హోమగుండం దగ్గర. అప్పుడు పూర్తిగా కనిపించాడు. అప్పుడు అమ్మవారితో నేను చెప్పుకున్నాను కదా, ప్రార్థన చేసి నిజమైన శక్తి అయితే నా దగ్గర ఉంచని. అప్పుడు ఆ అమ్మవారు అదే రోజు రాత్రి స్వామివారి మంత్రాన్ని నాకు కలలో ఉపదేశం చేసి, సో ఓహో వచ్చినటువంటి దేవుడు ఆయన అప్పుడు అర్థమైంది. సో దాని తర్వాత నేను 3 పెద్ద ప్రమాదాలు తప్పించుకున్నాను. ఈయన జరపటము
నన్ను ప్రమాదాల నుంచి జరిపినట్లుగా నాకు అర్థమైంది తర్వాత నా జీవితంలో. ఇక్కడ కూడా 3 సార్లే జరిపారు 3 సార్లు మిమ్మల్ని? జరిపాడు. ఓహ్! ఒకసారి నేను కూకట్పల్లి మీరు ఇప్పుడు బీజేపీ ఆఫీస్ ఉంటుంది అక్కడ. ఆ ప్రాంతంలో పెద్ద ట్రాలీ వాహనం వెడుతోందమ్మా. ఆహా! మా డ్రైవర్కి ఏమైందో తెలియదు. నా కారు తీసుకెళ్ళిపోయి ఆ ట్రాలీ కింద, అది ఒక 20 చక్రాలున్న వెహికల్, మధ్యలోకి వెళ్ళిపోయాం. బోనెట్ మొత్తం దిగిపోయింది. ఫ్రంట్ డోరు, లెఫ్ట్ సైడ్ డోరు అణిగిపోయింది. నేను ఈ డోర్ నుంచి బయటకు వచ్చేసాను. డ్రైవర్ కూడా వచ్చేసాడు. ఒక్క గీత పడలేదు శరీరం మీద. కారు పాడైంది. చూడండి అసలు దాని కిందకి వెళ్ళిపోవడం ఏంది, ఎంత సేఫ్ గా రావడం. అందరూ కూడా అక్కడ గురువు గారు అని అరిచేశారు. షాకే చాలా నిజంగా మంది అక్కడ తెలుసు. అలా ఒకసారి జరిగింది. ఆ! రెండవసారి నేను ఈ ప్రమాదాన్ని మా ఇంటి దగ్గరే తప్పించుకున్నాను. ఆ! ఏమైందంటే మామూలుగా మాకు బయటనే కాళ్ళు కడుక్కునే ఆచారం ఇప్పటికి కూడా ఉన్నది. అదే పద్ధతి ఇండిపెండెంట్ హౌస్లో. అయితే మా పనమ్మాయి వచ్చి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోయినట్టుంది, బట్టలు ఉతికేసి. ఆ సోప్ ఏదో అక్కడ కింద ఉండిపోయినట్టుంది. నేను ఈ కాళ్ళు కడుక్కునేది కూడా అక్కడే. ఆ కాళ్ళు కడుక్కుని ఆ సోప్ మీద నేను ఉన్నదేం చూసుకోకుండా కాలు వేయటంతో జర్రమని ఇలా జారిపోతుంటే ఈ తలకాయ వెళ్ళి పిల్లలకి కొట్టుకొని పోతుంటే, ఆ కొట్టుకోబోతున్న సందర్భంలో నేను చచ్చిపోతానేమో అనుమానం వచ్చి గబుక్కుని ఈ చేత్తో నేను నెట్టేసుకుంటే ఈ గోడలోకి, బ్యాక్ సైడ్ ఎడమ గోడలోకి వెళ్ళి గుచ్చుకుంది ఆ పిల్లర్. కానీ ఒక రక్తం రాలేదు, ఒక గీత పడలేదమ్మా శరీరం మీద. అసలు మీరు పిల్లలు గీసుకుంటే ఇలా గీతలు ఏమీ పడలేదు. కనీసం అది గీరుకోకుండా గట్టిగా బలంగా దెబ్బైనా తగులుతుంది. దెబ్బ తగిలింది. నొప్పి, విపరీతమైన నొప్పి. అమ్మో అని అరిస్తే చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం జరిగిందని చూశారు. ఇంకా నేను నా మరుసటి రోజు లండన్ ప్రయాణం. ఆ రోజున ఇంత దెబ్బ తగిలింది. వాళ్ళేమో టికెట్స్ అన్ని బుక్ చేశారు. వెళ్ళకపోతే మరి అవన్నీ వృధా అయిపోతాయి. ఒక్క రోజు ముందరంటే క్యాన్సిల్ చేయడానికి కూడా చాలా కష్టం. అంతే కదండి. అందులో వాళ్ళు మెయిన్గా వివిఐపి లాంచ్ టికెట్ లాంటివి కొన్నారు దానిలో. అది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు తర్వాత తెలిసింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత తెలిసింది. అందులో అది బ్రిటిష్ ఎయిర్వేస్. నాకు బాధ పొద్దునేట. ఇక ఆ రోజు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది అంతా చెప్పాను. నేను ఇట్లా వెళ్ళాలండి అర్జెంటుగా, ఎట్లాగేనంటే ఆయన ఒక ఇంజక్షన్ ఇచ్చారు. ఎక్స్రే తీసి, మీకు భగవంతుడి అనుగ్రహం ఉంది గురువుగారు, ఏమి ఎరగలేదు, ఈ టాబ్లెట్స్ వేసుకోండి, మీరు దారిలో నొప్పి అనిపించిన అన్నారు. అలా రెండో ప్రమాదం నాకు నొప్పి లేకుండా లండన్ నుంచి మళ్ళీ తిరిగి రావడం దాకా జరిగింది. మూడవసారి లండన్ నుంచి వస్తున్నప్పుడు జరిగిందమ్మా. వెంటనే అంటే లండన్లో నేను ఒక 4 రోజులు ఉన్నాను. వచ్చి హైటెక్ సిటీ దగ్గర నేను దిగాను. అక్కడి నుంచి బస్సు, మనకి బస్సులు ఉన్నాయి కదా, ఆ బస్సు అప్పట్లో హైటెక్ సిటీ దాకానే వచ్చేది, మియాపూర్ దాకా వచ్చేది కాదు. ఓకే. సో ఇది దిగిన తర్వాత ఆ కింద గట్టు ఉన్నది. ఆ గట్టు నేను చూసుకోలేదు. మామూలుగా దిగిపోయాను. నా సూట్ కేసులు 2-3 సూట్ కేసులు దింపుకున్నాను. ఆ పక్కన ఏదో మారుతి వ్యాన్ ఉంది, వాడిని పిలుద్దామని చెప్పి నేను వెళ్ళాను. వాడు కూడా వస్తానన్నాడు మియాపూర్కి. వాడు వచ్చేలోకి ఈ సూట్ కేసు యువతల నుంచి అవతల పెట్టుకుందాం అనే దానిలో నేను ఈ సూట్ కేసులను పట్టుకుని నడుస్తుంటే ఈ కింద ఈ గట్టు నేను చూడక చీకట్లో, తెల్లవారుజామున, ఇది 4 ఆ ప్రాంతంలో అనమాట, అది తగిలి ధన్మని ఇట్లా బొక్కబార్లా పడుతుంటే కరెక్ట్గా తలకాయి నన్ను ఏ బస్సు అయితే దింపిందో ఆ బస్సు కిందకి వెళ్ళబోయింది. నా అంతటికి నాకు సురహ వచ్చి వెంటనే ఈ 2 సూట్ కేసు ఇట్లా ముందర వేసుకున్నానమ్మా. సూట్ కేసు మీదకి బస్సు ఎక్కింది, బస్సు టైర్కి వెళ్ళి నా తలకాయ తగిలింది. సో అలా రెప్పపాట్లో ప్రమాదాలు తప్పిపోయినాయి. అలా 3 సార్లు. అప్పుడు నాకు అక్కడికి వచ్చినటువంటి స్వామివారు ఎవరు, ఈ 3 సందర్భాలు అంటే భగవంతుడిని మనం ఆరాధన చేస్తే ఏదో రకంగా ప్రమాదాలని ఆయన తప్పిస్తుంది. అమ్మవారి సాధనలో మీరు ఉండటం వల్ల ఆవిడ మిమ్మల్ని ఈ రకంగా కాపాడాలని ముందుగానే. అది నేను అనేది ఏంటంటే, భగవంతుడిని మీరు విశ్వసించండి, అనుమానం పెట్టుకోవద్దు. పూజ చేసేటప్పుడు కానీ అవుతుందా అవదా, ఈ దేవుడు కంటే ఇంకో దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఈ జనాలు ఇది ఎక్కువైపోయింది. అవును అవును. నేను మన ఐ డ్రీమ్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రేక్షకులందరికీ కూడా, మీరు కూడా దీన్ని 10 సార్లు మీరు కూడా, ఎందుకంటే ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అంటే మనం ఒక సైకలాజికల్గా వీక్ క్యాండిడేట్లు అయిపోతున్నాము. నిజంగానే ప్రతి దేవుడికి శక్తి ఉన్నది. అతను శివయ్య కావచ్చు, అమ్మవారు కావచ్చు, గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, సూర్యుడు కావచ్చు, ఏ దేవతకైనా ప్రతి దేవతకి చాలా శక్తులు ఉంటాయి. ఆ దేవత మీద మీకు అనుమానం ఉండే ఇంకో దేవుడిని పూజ చేస్తున్నారు, దయచేసి అనుమానాన్ని తీసేసేయండి. నేను మీ
అవును ఛానల్ ద్వారా. వాస్తవం మీరు అన్నది నిజంగానే. ఏదైనా కోరిక కోరుకోవడము అది నెరవేరకపోతే ఈయన వల్ల కాదు అని చెప్పి ఏదో మనుషులకి వాళ్ళ వల్ల సాధ్యం కావట్లేదని ఇంకో మనిషి దగ్గరికి పని గురించి వెళ్ళినట్టు దేవతల్ని వాస్తవం మార్చేస్తున్నారు. మీరు చెప్పింది వాస్తవం. ఆ. ఇప్పుడు అలాంటివే కూడా ఈ ఛానల్స్ లో కూడా ఈ దేవుణ్ణి మొక్కితే బాగా డబ్బు వస్తుంది, ఇలాంటివి కూడా మనం ఆప్ చేయాలి. చెప్పే వాళ్ళందరూ కూడా అదే ఇలాంటి విషయాల్ని మనం అవును. ఇక్కడి నుంచి చెప్పకుండా ఉండటం. గతంలో ఏదో జరిగిపోయి ఉండవచ్చు మిస్టేక్ గా, ఇప్పుడు మనం అలాంటివి ప్రోత్సహించకూడదు. అంతే. ఎందుకంటే ఒక భగవత్ సాధనలో మీకు ఏదైనా, ఇప్పుడు మీరు అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు అనుకోండి, మీకు అమ్మవారు ఎంత చేసినా కూడా మీకు దర్శనం కావటం లేదు. అంటే మీ పూజలో ఏదన్నా లోపం జరిగి ఉండాలి, నెంబర్ 1. లేదండి నేను పూజ అంతా కూడా గురువు గారు చెప్పినట్టే చేస్తున్నాను అయినా కూడా అంటే మీకు ఆవిడ అనుగ్రహాన్ని ఇవ్వలేదు అంటే మీ జాతకంలో కానీ మీరు తెచ్చుకునేటువంటి పుణ్యము పాపము కర్మల్లో ఆవిడ మీ యందు ఇవ్వటానికి అనుగ్రహం లేకుండా మీరు ఏదో ఆవిడ యందు దుష్కర్మ గత జీవితంలో చేసి ఉండాలి. గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కిందటి జన్మలో జన్మ, కాదు, పూర్వజన్మలో. పూర్వజన్మలో ఉన్నా కూడా ఈ జన్మలో మనకి అమ్మవారి అనుగ్రహం కలగదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంట? అప్పుడు ఏం చేయాలి, మనం గురువు గారికి ఈ విషయాలని చెప్పుకుని ఆ గురువు ద్వారా, నా దగ్గరికి మొన్ననే ఒకళ్ళు వచ్చారు, ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీకు ఈ పాయింట్ ఇది చెప్పాను, మొన్న ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి సౌండ్లు వినిపిస్తున్నాయట, చెవి దగ్గరికి వచ్చి నేను నిన్ను నాశనం చేస్తాను, నిన్ను సంహరిస్తాను, నేను బాగు కాకుండా చేస్తాను అంటే వాళ్ళు కూడా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారట. వారు కూడా చాలా పెద్ద గురువు గారే, పేరుతో సహా చెప్పారు నాకు వాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రం ఇచ్చారట వారు. వీళ్ళు సాధన చేశారట, కానీ వీళ్ళ సమస్య తగ్గిపోలేదు, ఇంకా పెరిగిందిట. అసలు ఎవరు చెప్పింది ఎవరండి? ఒక భక్తురాలు వాళ్ళ చెవులో చెప్తున్నారు ఆత్మలు. అంటే మీ మీద ఎవరో చేశారు, ఆ చేసిందా మిమ్మల్ని నేను సంహరించకుండా ఉండను, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తున్నారట. అయితే వారు మళ్ళీ ఇంకొక మంత్రం ఇచ్చారు, దానికి కూడా లొంగలేదు. మళ్ళీ పాపం ఆయన ఇంకొక మంత్రం ఇచ్చారు, అయినా కూడా లొంగలేదు. చివరికి వీళ్ళు ఇన్ని చెప్తున్నా కూడా ఆ గురువు గారితో వీళ్ళకి దూరం పెరిగిపోయింది, ఈ గురువు గారు మనకి సరిగ్గా చేయట్లేదు పని అని. చూసారా, అది తప్పు, మనలో లోపం. అంటే చేసేది అంటే మనకి జపం చేస్తున్నామంటే ఈ జపం చేసే దేవత మీద మనసు కంటే కూడా ఏమన్నా వచ్చి చెప్తుందా అది విందామా అనే ధ్యాస ఉండటం మూలకంగా నిజంగానే ఉంటుంది ఇట్లా. దిస్ ఈజ్ సైకిక్ ప్రాబ్లం. అవును అవును. ఈ సైకిక్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే నేను జపం చేస్తున్నప్పుడు అది వస్తుందా రాదా అని ఇట్లా మనం చూస్తూ ఉంటాం. అంటే మనసు జపం మీద లేదు, జప దేవత మీద లేదు, ఓన్లీ వేలు మీద ఉండేటువంటి పూస కదిలిందా లేదా అనేది నువ్వు చూసుకుంటున్నావు తప్ప నోట్లోంచి అక్షరాలు వచ్చినట్టుగా మానసికంగా ఒక్క క్షణమైనా నీవు ఆ భగవంతుడి పాదాల దగ్గర నీ ఆత్మను సమర్పణ చేసినావంటే భగవంతుడు నిన్ను వదలనే వదలడు. అంటే అలాంటి భగవంతుడిలో ఈ భైరవుడు నాకు 3 సార్లు ప్రమాదం తెప్పించాడు. తర్వాత చాలాసార్లు ఆయన నన్ను అనుగ్రహించారు. నేను ఆయన విగ్రహాల ప్రతిష్ఠ చాలా చోట్ల చేయించడం జరిగింది, అది కూడా దైవ కృప. కాశీ వెళ్ళినప్పుడల్లా చాలామంది, నేను చాలాసార్లు గమనించాను, ఒక 2-3 బజార్ల దాకా లైన్ ఉంటుందమ్మా, కానీ నేను ఆ లైన్లో నిలబడను, మామూలుగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినప్పుడు కూడా నన్ను చూసినప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసు వాళ్ళు కూడా మీరు లోపలికి వెళ్ళిపోండి అన్నారు తప్ప ఏ రోజు ఆగిపోండి అని చెప్పలేదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భైరవుడి శక్తితో పనిచేసేవాళ్ళు. కాశీ క్షేత్రానికి కాలభైరవుడు డీజీపీ పోలీస్ డిపార్ట్మెంట్ అని మనం అంటున్నాం కదమ్మా. వేదాలలో ఈ పోలీసుని ఎక్కడ పెట్టారు అంటే కాలభైరవుడినే పోలీస్ కింద చూపించారు. సో ఇప్పటికీ కూడా కాశీలో కమిషనర్గా ఎవరైనా వస్తే గనక ఆ ఆర్డర్ తీసుకొచ్చి, కాపీ ఆర్డర్ మనకి మినిస్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది కదా, మీరు వెళ్ళాలి అపాయింట్మెంట్ లెటర్, ఈ అపాయింట్మెంట్ లెటర్ని కాలభైరవ క్షేత్రంలో పెట్టి పూజ చేయించుకుని ఆయన కమిషనర్ ఆఫీస్లో కూర్చుంటారు. వీళ్ళు వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అంత ప్రత్యక్ష దైవము మన కాశీ క్షేత్రంలో ఉన్న కాలభైరవుడు. విచిత్రం ఏంటంటే కమిషనర్ గారి ఆఫీస్లో కూడా ఒక కుర్చీ కాలభైరవుడికి ఉంటుంది, అలా పక్కన పెట్టి ఫోటో కూడా ఉంటుంది. అంత శక్తి. అదే అంటున్నా నేను అనేది, మనము భక్తి భావనగా చెయ్యాలి. ఈ దేవుడు వారాహి గొప్పదంట, ప్రత్యంగిర గొప్పదంట, కాళి గొప్పదంట, ఇది గొప్ప. మీరు ఏ దేవుణ్ణి పూజ చేసినా ఆయన యందు మనసు లగ్నం లేకపోతే ఏ దేవతలు మీకు పని చెయ్యరు. అంతే. ఒక దేవుణ్ణి మనం పట్టుకుని గనక పూజ చేస్తుంటే ఆ దేవత వేరే దేవుణ్ణి పంపించవచ్చు.
ఇప్పుడు నా మీ జీవితంలో విషయంలో అలానే జరిగింది అవును అదే. అవును ఆవిడ కాలభైరవుని పంపించింది Hmm. నాకు రక్షణ గురించి, ప్రొటెక్షన్ గురించి, అవును అవును ప్రమాదాల నుంచి రక్షించడానికి, Hmm. ప్రొటెక్షన్ చెడు శక్తుల నుంచి కూడా. Hmm. అప్పటి నుంచి నేను కాలభైరవుడి డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళిపోతానమ్మా. Hmm. వెళ్ళిపోతాను, ఆయన పాదాలు పట్టుకుంటాను. వాళ్ళు కూడా నాకు అన్నీ అక్కడ నేను ఏది చేయమంటే అది చేస్తారు. నాకు అన్నీ అక్కడి నుంచి ఇచ్చి, అక్కడి నుంచి నేను మనకి కాశీతాడని మనం తీసుకొస్తాం. అవును ఆ కాశీతాడు ఆయన పాదాల దగ్గర పెట్టి నేను ఇక్కడ అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉంటాను. ఓ. అసలు కాశీతాడు అనేది కాశీ నుంచే తెచ్చుకోవాలి. ఆహా. కానీ ఇప్పుడు మనకి ప్రతి చోట అన్ని క్షేత్రాల్లో దేవస్థానాలు. అమ్ముతున్నారు. అవును కానీ కాలభైరవ క్షేత్రం దగ్గర కాలభైరవుడి దగ్గర పెట్టి Hmm. మనం చేతికి కట్టుకున్నప్పుడు మనకి అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే విశేషంగా మృత్యు భయాలు మృత్యు ఉన్నవారు భయాలు కానీ, ఆరాధన ఎక్కువగా పిశాచ ప్రేత బాధలున్నా కానీ Hmm. Hmm. ఇవి చక్కగా తొలగిపోతాయి. Hmm. అంత శక్తివంతమైనటువంటి కాలభైరవ క్షేత్రంలో Hmm. మీరు ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు గుడిలోంచి బయటకు వచ్చేసేటప్పుడు ఆ పక్కనే గర్భగుడి పక్కనే ఒకళ్ళు దండం పట్టుకుని వీపు మీద కొడుతూ ఉంటారు. అవును అవును అది భైరవ దండము. ఆహాహా. ఈ భైరవ దండం చేత మనం కొట్టించుకోవాలి. Hmm. వాళ్ళు అక్కడ నుంచి ఆ భైరవాష్టకం అంతా చదువుతూ ఇట్లా తిప్పుతూ దానికి ఒక నెమలి పింఛం ఉంటుంది. అవును అవును ఆ నెమలి పింఛంతోనే వాళ్ళు కొడతారు. Hmm. ఇది చూసే వేరే మతం వాళ్ళు కూడా ఈ నెమలి పింఛాలు పట్టుకుని మనకి అప్పుడప్పుడు వీధుల్లో ధూపాలు వేయడానికి ధూపాలు తిరుగుతూ ఉంటారు. అవును. ఈ నెమలి అనేటువంటిది Hmm. ఏమిటి అంటే జ్ఞానానికి సంకేతము, Hmm. జ్ఞానానికి ప్రతీక నెమలి, పరిపూర్ణమైనటువంటి జ్ఞాన ప్రతీక. అందుకనే కృష్ణుడు కూడా ఆయన నెమలి పింఛాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. Ah. జ్ఞానం ఎప్పుడు కూడా శిరస్సును ధరించాలి. Hmm. అలాంటి జ్ఞాన దండం భైరవుడు పట్టుకుంది. నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడతాడు, నీలో ఉన్న మృత్యుగండాన్ని పోగొడతాడు, నీలో ఉన్న రోగాన్ని పోగొడతాడు. Hmm. అందుకని మీరు బయటికి రాగానే ఈ భైరవ దండంతో కొట్టించుకోవాలి. అక్కడ Hmm. కొడతారు, కొంచెం మంటెక్కుతుంది. అబ్బా బాగా కొట్టడం మూలకంగానే మనకి అక్కడ పాపం పోతుంది. ఇప్పుడు అట్లా కొన్ని సందర్భాల్లో కొట్టినప్పుడు మనకు దెబ్బ తగలకపోతే ఒంటిపైన ఏదో ఉన్నట్టు, దెబ్బ తగిలితే ఏమీ లేనట్టు, ఇలా కూడా కొన్ని సెంటిమెంట్లు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినవే తప్ప Hmm. దెబ్బ తగిలిందా లేదు కానీ భైరవ దండంతో వాళ్ళ చేత మీరు కొట్టుకుని వాళ్ళు మనం వెళ్ళంగానే మన చేతికి పాతది కంకణం ఉంటే తీసేస్తారు, భైరవ ఆహా. కంకణం. Ah. మళ్ళీ కొత్తది పెట్టి ఈ భైరవ దండంతో చేసి ఓహో. మంత్రించి వాళ్ళు చక్కగా ఏదో వాళ్ళు దక్షిణ అడుగుతారనుకోండి, సహజం అది ఎక్కడైనా అంతే కూడా. అంతే. మనం ఇచ్చొస్తే చాలా ఉపయోగం ఉంటుంది ఈ భైరవ దండం Hmm. కూడా. Hmm. ముఖ్యంగా కాలభైరవుడు ఇందాక మీరు అన్నట్టుగా దీపారాధన ఎక్కువ చేస్తారు. దీపారాధన. అష్టమి రోజున చేయటం విశేషం. Hmm. అమావాస్య రోజున ఇది చాలా విశేషప్రదంగా Hmm. కూష్మాండ దీపం మనకి గుమ్మడికాయతో కానీ, నారికేళంతో కానీ, Hmm. నిమ్మకాయలతో కానీ మీ శక్తిని బట్టి అమావాస్య రోజున కానీ Hmm. మీరు అంటే విశేషంగా కూష్మాండం చెప్పడం జరిగింది. Ah. కూష్మాండాన్ని మగవారు మాత్రమే కట్ చేయాలి, ఆడవాళ్ళు కట్ చేయకూడదు. కూష్మాండం అంటే గుమ్మడికాయ. మరి ఇప్పుడు దేవాలయంకి ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళినప్పుడు ఏం వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారి చేత కొద్దిగా చిన్న ఘాటు పెట్టి మనం అనొచ్చు. వారు ముందర ఒక ఘాటు పెడితే మిగతాది మనం కట్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకే. కానీ మగవారు మాత్రమే కట్ చేయాలి అది గుమ్మడికాయని. చక్కగా ఆ గుమ్మడికాయని కట్ చేసి లోపల గింజలన్నీ తీసి దాని నిండా నూనె నింపాలమ్మ, నువ్వుల నూనె. అఖండం ఒత్తని మనం పెద్దగా అది వేసి చక్కగా వెలిగించి ఆ దీపాన్ని భైరవుడి కింద భావన చేసి పూజించి హారతి నీరాజన మంత్రపుష్పాలు అన్నీ చేసుకుని మనం తీసుకువెళ్ళినటువంటిది. అందులో భైరవుడికి మధురమైన ప్రసాదాలు అంటే బాగా ఇష్టం, అంటే స్వీట్స్ మధురమైనటువంటి మీరు అవి చాలా బాగా తీసుకుంటారు. అంతేకాకుండా మాషధాన్యము ఈ దీపం పెట్టేటప్పుడే ఈ గుమ్మడికాయ కింద మినుముల్ని పెట్టి దాని మీద ఈ దీపం పెట్టినట్టయితే భైరవుడు చాలా సంతోషపడతాడు. పొట్టుతోనా పొట్టు లేకుండానా? పొట్టు ఉన్నప్పుడే. పొట్టు లేకుండా కాదు. ఈ మాషధాన్యంతో గారెలు చేస్తాం మనం. ఈ గారెలు భైరవుడికి చాలా ఇష్టము. అందుకనే మనం కాశీ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వ్రతం చేసుకుని కాశీ వ్రతం అంతా చేసుకుని కుక్కకి మెడలో గారెలు దండ వేస్తాం. గారెలని అంటే ఆయనకు అది ఇష్టం. ఎవరైతే గారెలను సమర్పణ చేస్తారో ఒక దున్నపోతంత శక్తి కలిగినటువంటి ఆహారాన్ని స్వామివారికి సమర్పణ చేసినట్లు. గారెకి అంత శక్తి ఉన్నది. ఇప్పుడు 2 గుమ్మడికాయ ముక్కల్లోనూ దీపారాధన చేయాలి. చేసి భైరవ అష్టోత్తరాన్ని కానీ భైరవ అష్టకాన్ని కానీ మనం పారాయణం చేస్తూ పూజ చేసుకుని మనకు తోచిన విధంగా పూజ చేసుకుని మీరు చక్కగా చేసినట్లయితే అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నిమ్మకాయలు కూడా పెట్టవచ్చు, కొబ్బరికాయలో కూడా
కొబ్బరికాయల్లో పెట్టేటప్పుడు కొబ్బరి నీళ్లు తీసేసేయాలి. 2 చిప్పల్లో తడి లేకుండా చూసుకుని దానిలో నూనె పోసి మనం పెట్టినప్పుడైతే కనుక చాలా మటుకు కొబ్బరికాయలు దీపం పెట్టడం మూలకంగా సాత్వికమైనటువంటి పనులు తొందరగా అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఏదో మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, అది సాత్వికమైనటువంటి కోరిక, అలాంటిది తొందరగా పని అవుతుంది. ఇప్పుడు నేను టెంపుల్ షూట్కి వెళ్ళినప్పుడు ఒకసారి కాలభైరవ ఆలయంలో చూశాను. ఈ గుమ్మడికాయ కానివ్వండి, కొబ్బరికాయ కానివ్వండి, మీరు అన్నట్టు గుజ్జు తీసిన తర్వాత దానికి ఒకదానికి కుంకుమ రాసి ఒకదానికి పసుపు రాసిన తర్వాత అందులో దీపారాధన చేశారు. అలా చేయాలా? అలా కూడా చేయవచ్చు. లేదా రెండింటికి కుంకాన్ని రాయొచ్చు. భైరవుడికి ఎరుపు రంగు బాగా ప్రీతి. సో ఆ ఎరుపును బాగా మీరు దిట్టంగా పట్టించి 5 బొట్లు పెట్టాలమ్మా. 5 బొట్లు పెట్టి కూడా చేయవచ్చు. లేదా మామూలుగా ఒక చోట పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ 5 బొట్లు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అంటే కుంకాన్ని బాగా మనం చూపించాలి. అంటే రక్తవర్ణం అనేటువంటి వర్ణాన్ని చూపించడం మూలకంగా ఆ శక్తిని మనం బాగా, అంటే సాత్వికంలో ఎంతసేపు కూడా ఈ కూష్మాండము, నారికేళము, నీంబు ఫలము మనం ఉపయోగిస్తాం. అది తామస ఆచారానికి వెళ్ళేసరికల్లా వాళ్ళు రకరకాలుగా మీరు అన్నట్టుగా ద్రవ్యాలు వాడుతూ ఉంటారు. కాబట్టి ఇది తామసమైన పద్ధతి కాదు. కాబట్టి చక్కగా కొబ్బరికాయతో మనం గనక పెట్టినట్లయితే చాలా మంచిది. ఇప్పుడు ఈ కాలభైరవాష్టకం అన్నారు. కాలభైరవాష్టకం నిత్యము పఠించకపోయినా వినే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. నేను కూడా వింటాలా. నేను వినడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 నెలలకి నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇది విన్న తర్వాత నుంచి కొంచెం నీలో ఉగ్ర లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కోపంగా అనిపిస్తున్నావు ఎక్కువగా అని చెప్పి. అంటే నాకే జరిగిన ఉదాహరణ. నిజంగా అలాంటిది ఏమైనా చేంజ్ ఉంటుందా? మన బిహేవియర్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటామేమో, దాన్ని బయటికి మాత్రం కోపంగా పోర్ట్రేట్ చేస్తుందేమో అన్నట్టు భావన. మీరు ఇప్పుడు చెప్పిన దానిలోనే మీ ఆన్సర్ కూడా ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని దేవతల్ని, ఇప్పుడు తీవ్ర దేవతల కిందనే మనం భైరవుడు కూడా చూస్తామని చెప్పాం కదా, ఇలాంటి వాళ్ళని పూజ చేసినప్పుడు మనలో కొంచెం ఆ తీవ్ర లక్షణాలు వస్తాయి, వాస్తవమే. కానీ మనం కూడా ఆ వచ్చినప్పుడు కూడానమ్మా అక్కడ అధర్మం జరిగితేనే మనం మాట్లాడతాము. ఓకే, కరెక్టే కదా. మరి తప్పు జరిగినప్పుడు మాత్రమే మన వాయిస్ కానీ, మన చూపులు కానీ, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటి? భైరవుడికి ఎప్పుడు కూడా తప్పును సమర్థించడు. అయితే సాత్విక దేవతలు మిగతా వాళ్ళు మౌనంగా ఉంటారు, చెప్పాల్సి. కానీ భైరవుడు అట్లా కాదు, తక్షణం దాని తప్పుని తప్పు అని చెప్పేయటంలో భైరవుడు. అందుకని ఆయన పాలకుడు, క్షేత్రపాలకుడు. అక్కడ అంటే ఇక్కడ మన తప్పు లేదు, మనం ఉండాల్సిన విధంగానే ఉన్నాము. అయితే ఒకటి ఇలాంటి వచ్చినప్పుడు ఒక్కొక్క సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల స్నేహితం కూడా చెడిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సరువులు ఏదోటి చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇది వింటున్నప్పుడు చక్కగా ఏదైనా మైసూరు పాకాన్ని మీరు ఆ భైరవుడు వింటున్నారు అంటే మీ ఇంట్లోకి దేవుడు వచ్చినట్టేనమ్మా. మీరు ఒక శ్లోకాన్ని యూట్యూబ్లో పెట్టుకుని భైరవాష్టకాన్ని మీరు వింటున్నారంటే భగవత్ శక్తి ఇంట్లోకి వస్తుంది. మరి వచ్చిన శక్తికి ఆహారం పెట్టకపోతే మిమ్మల్ని తినేస్తుంది. అప్పుడు మీ కోపం పెరగడం అంటే అదే. సో మీరు మైసూరు పాకాన్ని చక్కగా మీరు మనసులో తలుచుకుని, మీ దేవుడు ఏ ఫోటో ఉన్నా దానిలో భైరవ శక్తి ఉంటుంది. ప్రతి దేవుళ్ళలోనూ శివుడి ఫోటో ఎట్లాగో లేకుండా ఉండదు మీ ఇంట్లో. ఆయనే భైరవుడు కనుక్కుని ఆయనకే ఈ మైసూరు పాకాన్ని నైవేద్యం పెడితే ఆయన స్మూత్గా మీరు గమనిస్తే కనుక ఆ భైరవుడి యొక్క ప్రశాంత వదనం మళ్ళీ మీలోకి వచ్చేస్తుంది. చెబుతాము కానీ చెప్పే విధానంలో సున్నిత తత్వం కలుగుతుంది. పోన్లేండి, ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వకుండా మనం చేసుకోవాలి. కాలభైరవుణ్ణి అసలు నేను కాశీలో కూర్చున్నప్పుడు ఆ స్వామివారి ఎన్నో నిదర్శనాలమ్మా. నేను అందులో గంగా ఒడ్డున ఉండేటువంటి ఈ హరిశ్చంద్ర ఘాట్లో కూర్చొని నేను చాలాసార్లు స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అక్కడే 8 మంది భైరవుల్లో కూడా ఒక భైరవులు అక్కడ ఉన్నారు. ఆ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరగానే ఉంటారు వారు కూడా. సంహార భైరవులు వారి పేరు. చాలా అంటే నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మన ఎదురుగుండా శవం తగలబడుతూ ఉంటుంది, కొన్ని కుక్కలు ఆ శ్మశానంలోనే తిరుగుతూ ఉంటాయి అనిపిస్తుంది. చివరికి మన జీవితం కూడా అక్కడికి వెడుతోంది అనే దాన్ని భగవంతుడు మనకి ఎట్లా అంటేనమ్మా భయం లేకుండా మనకి మనసుకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే అది చూసినప్పుడు ఒక భావోద్వేగానికి మనం లోనవుతాం. కానీ జపం చేస్తున్న సందర్భంలో నేను ఎంత మంచిగా ఆ స్థితిని కూడా పొందగలుగుతాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను,
కానీ ఆ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆ భగవంతుడి ఆరాధన చేస్తూనే ఉండాలి నా శవం కూడా అనేటువంటి మనసు నాకు అనిపించింది. అంత భైరవుడు మనకు అంత అసలు అధైర్యాన్ని ఇవ్వడు, చాలా ధైర్యాన్ని ఇస్తాడు, మంచిని చేస్తాడు. మళ్ళీ భైరవుని గనక ఎవరైతే బాగా పూజిస్తారో అన్యోన్య దాంపత్యం వృద్ధి కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రాజులు అంటే ఇప్పుడు మన పరిపాలకులు గనక ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా తమ సామ్రాజ్యం బాగుండాలనుకున్నప్పుడు ఈ భైరవుడిని గనక మన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ భైరవుని గనక ఆరాధన చేసినట్లయితే దేశంలో దుష్ట శక్తులు బయటకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఉగ్రవాదులు అని అంటున్నాం కదా, టెర్రరిస్టులు, వీళ్ళందరూ కూడా తొందరగా బయటికి పడతారు, దాక్కున్న వాళ్ళందరూ కూడా. కాబట్టి భైరవుని ఆరాధన చేయాలి పాలకులందరూ కూడా. అంటే రహస్యంగా ఉండి ఇబ్బంది పెడుతున్న శక్తి ఏదైనా సరే బయటికి వచ్చేస్తుంది. రోజు మిలిటరీ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంత మందిని పట్టుకుంటారమ్మా, ఒక్కొక్కసారి ట్రేస్ అవుట్ అయినట్టు అయ్యి జారిపోతుంటారు కదా. కాబట్టి భైరవుని ఆరాధన చేయటం మూలకంగా మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, అలాగే ప్రధానమంత్రి కానివ్వండి, ఈ భైరవుని కనుక ఉపాసన చేసినట్లయితే ఎక్కడెక్కడ ఉగ్రవాదులు లాంటి వాళ్ళందరూ దాక్కున్నారో వాళ్ళందరినీ కూడా దేశాన్ని రక్షించడానికి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి హోమాలు, వాళ్ళందరినీ కూడా బయట ప్రకటింపబడేటట్టుగా చేస్తారు. చేసినప్పుడు ఆ దుర్మార్గుల్ని మనం తొందరగా పట్టుకుంటానికి ఉపయోగపడుతుంది. భైరవుడి సాధన చాలా గొప్పది. భైరవుడిని ఆరాధన చేసేవాళ్ళు ముఖ్యంగా మీరు స్వామివారికి ఏది ఇష్టమో అది తెలుసుకోవాలి. భైరవుడు మనకు అనుగ్రహిస్తాడా లేదా, మళ్ళీ భైరవుడిలో కూడా చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలకి మళ్ళీ దేవతా శక్తులు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి సద్గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు చెప్పినట్టుగా భైరవుడిని మనం స్మరణ చేసినట్లయితే తప్పకుండా భైరవుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు. చాలా సంతోషం అండి. నిజంగా ఈ కాలభైరవ అష్టకం గురించే కానివ్వండి, భైరవ ఆరాధన గురించి చాలా సందేహాలు. అంటే ఇందాక నేను అన్నట్లుగా అంత తాంత్రికము, అమ్మో మేము చేస్తే ఏమన్నా అవుతుందేమో, ఇలాంటి ఆలోచన ధోరణి కూడా ఉంది. ఈ ఒక్క వీడియో చూస్తే కనుక అన్ని పటాపంచలు కూడా కాలభైరవుడిని తలుచు. నేను చెప్పాను కదా, చాలా చిన్న పని. మీ చుట్టూ మీరు ఏదన్నా ఒక మిఠాయి ఉండని దృష్టి తీసుకుని మీరు కుక్కగా పెడితే అది తినకపోతే మీ దగ్గర తప్పకుండా దుష్ట శక్తి ఉన్నట్లే. అది దృష్టి దోషమైన శక్తి కావచ్చు, ప్రేత శక్తి, భూత శక్తి, మరో ఎవడన్నా ప్రయోగం చేసిన శక్తి అని తెలిసిపోతుంది మనకి. తినలేదు అంటేనే మీరు జాగ్రత్త పడమని సంజ్ఞ, తిన్నది అంటే మీ దోషాన్ని అది లాక్కున్నట్లు సంజ్ఞ. ఇప్పుడు మనం అది చేయకపోవటం మూలకంగా పూర్వం కుక్కలకు ఆహారం పెడుతూ ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు వాటికి ఆహారం దొరకట్లేదు. అందుకని వాటిల్లో రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. అందుకని అక్కడక్కడ మనల్ని కరవటాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా ఒకటి. రెండవది మాంసాహారం ఎక్కువగా బయట పడేయటం జరుగుతుంది, మిగిలిపోయినటువంటి మాంసం. దీనివల్ల ఈ కుక్కల్లో కూడా తామస శక్తి పెరిగిపోతుంది. దానివల్ల కూడా కుక్కలు కరవటం అనేటువంటిది. ప్లస్ ఇప్పుడు ఎండాకాలం కదమ్మా, వాటికి దాహారత ఎక్కువగా ఉంటుంది, ఆహారం దొరకదు, కడుపు మంట. మనకి చూడండి, ఆకలి వేసినప్పుడు ఎవరైనా చుట్టపోడు వచ్చి ఇంట్లో కూర్చుని వాడు వెళ్ళిపోతానంటాడు, వెళ్ళడు, మనకు ఆకలిస్తూ ఉంటుంది. కొన్ని భోజనానికి వస్తారని తినేసి వచ్చానంటాడు, మనకు ఆకలి. లోపల కడుపులో మంట కలుగుతుందా లేదా? ఇలాంటి మంటే ప్రతి జీవికి కూడా ఉంటుంది. అప్పుడు అవి మనం చిన్న ఈ పిల్లలు కానీ ఎవరన్నా ఇట్లా కర్రతో అన్న ఇవన్నీ గుర్తుకొచ్చి మన కరవడానికి కూడా వస్తూ ఉంటాయి. కుక్కల కరవటంలో కూడా మన కుక్క వాసన చూసి వెళ్ళిపోయింది అనుకోండి, మనం దోషాన్ని ఏదో తీసుకెళ్ళినట్లు లెక్క. ఓకే ఓకే, ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కుక్కల్ని ఇంట్లో పెంచడం మరి కాలభైరవుడి వాహనము అన్నారు, కానీ కుక్కల్ని ఇంట్లో పెంచొద్దు అంటే పెంచకూడదు, అది తప్పు. ఎవరిని ఎక్కడ ఉంచాలి? అక్కడే ఉంచాలి. మీరు ఎవరిని ఎక్కడ ఉంచాలి? మరి గోమాతని ఇంట్లో పెట్టుకోవచ్చుగా. మరి గోమాతను ఎందుకు ఒళ్ళో పడుకోబెట్టుకోవట్లేదు, వాటికి ముద్దులు పెట్టట్లేదు, వాటికి మంచం చేయించట్లేదు? గోవు సర్వదేవతా స్వరం, దాన్ని పెంచండి అంటే పెంచట్లేదే. కుక్కను వద్దన, అదే కలియుగంలో లక్షణం అమ్మా. వద్దన్నది చేయటమే కలియుగంలో మనుషులే కానీ ఎవరైనా కానీ అది బాగా ప్రీతిని పొందేటట్టుగా ఉంది. వద్దన్నారంటే ఏముంది 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 అనేటువంటి మనిషి నిరంతరం కూడా ఆ యొక్క ధ్యాసలో ఎక్కువ ఉంటాడు వద్దన్నది. అందువలన వాడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీరు బాగా గమనిస్తే కుక్క బజార్లో ఏడ్చింది అనుకోండి, చిచ్చి అంటే ఆ బజార్లో ఎవరికో మృత్యుగండం వచ్చినట్లు లెక్క. కుక్కలు ఏడుస్తే అది కూడా మంచిది కాదు. కుక్కలు ఏడవటం
కాబట్టి ఈ కుక్కల వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరవవచ్చు, కరవటం అనేటువంటిది దాని లక్షణం, కరుస్తుంది, మనకి బాధ కలిగింది, నిజమే. నీ బాధ కూడా మనుషులను కరిచినప్పుడు రేబిస్ వ్యాధి అనేది మామూలు తీవ్రమైన వ్యాధి కాదు కదమ్మా. అది చాలా డేంజరస్ వ్యాధి. దానికి ఆ వ్యాధి అదే చెప్తున్నా కదా, ప్రతి జీవిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ చెడుని మనం చెడు దృష్టితోనే చూస్తూ ఉంటే అది ఎక్కువగానే కనిపిస్తుంది. మంచి దృష్టితో చూసినప్పుడు మీరు ఆహారం వేసి చూడండి, మీరు ఎక్కడ నుంచి ఉన్నా కూడా వాసన పసిగట్టి తోక ఆడిస్తుందమ్మా. అంటే ఏంటి, ఆ విశ్వాసమైన పని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అదొక్కటే ఇక్కడ, అదొక్క పని మనం చేయొచ్చు. కుక్క ఎప్పుడు కూడా ఇంటి బయట ఉండాలి. ఇంటి బయట మీన్స్ అంటే ఏంటి, మన ప్రధానమైన ఇంటికి ప్రాంగణం లోపల ఉండవచ్చు, కట్టేసి ఉండకూడదు. అది తిరుగుతూ ఉంటుంది అటు ఇటు, కట్టి దాన్ని కట్టేయకూడదు. ఆ కట్టి మనం ఇంట్లోనే మన బెడ్రూముల్లోనే రకరకాల జాతులు వచ్చినాయి కదా, వాటిల్లో కూడా అవేవో పేర్లు నాకు తెలియదు కానీ అవి మన చూడండి, అమ్మకి నాన్నకి విలువ ఉండదు, ఈ కుక్కకి విలువ ఉంటుంది అక్కడ. అది ఇంట్లో మెంబరే అండి. ఇంకొక విషయం, కుక్క ఇంట్లో ఉన్నప్పుడు తద్దినం పెడితే పితృదేవతలు ఇంట్లోకి రారు. అవునా? ఏంటి కుక్కకి దానికి కుక్క రానివ్వదు ఆత్మని. మీ పితృదేవతని అంటే నేను మామూలుగా ఎగ్జాంపుల్, మీ నాన్నగారికో మీ మామగారికో ఏదైనా చేయాల్సి వచ్చింది, మీరు మీ వారి చేతనో ఏదో చేయిస్తూ ఉంటారు, ఆ ఆత్మను రానివ్వకుండా కుక్క అడ్డుపడుతుంది. ఆ విధంగా చాలా మంది ఇళ్లలో పిండ ప్రదానం చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా మీ పెద్దలకి చెందక పితృదోషాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఈ వీడియో ద్వారా మీ ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించాలి. కుక్కని తద్దినం పెట్టేటప్పుడు మీరు పక్కింట్లో పెట్టి తద్దినం పెట్టాలి. అందుకని కుక్కని కట్టి వేసి ఇంట్లోనే బంధించద్దని శాస్త్రం చెప్పింది. అది తిరిగేది. బంధించడం వల్ల కూడా ఏదైనా దోషమే కదా. ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు మీరు పిల్లల మాట వింటలేదని మీరు తాడితే ఏమైనా కట్టేస్తున్నారా? మరి కట్టేయాలిగా. మీ మాట వినకపోతే చెప్పండి, మరి ఎందుకు కట్టేయట్లే? వాళ్ళకి మాటలు వచ్చు, దానికి మాటలు రావు, ఏం చేసినా పడుతుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది పాములు పెంచుకుంటున్నారమ్మా కొన్ని చోట్ల. ఈ పాములు పెంచుకున్న తర్వాత ఒక రోజున ఒక అమెరికాలో నేను ఒక ఆర్టికల్ చదివానమ్మా. ఒక ఆవిడ పామును పెంచుకుంటోంది, మంచి అది బాగా బలిసిపోయింది. అయితే కొన్ని రోజుల నుంచి ఆహారం తీసుకోవట్లేదు. ఆహారం తీసుకోకపోయేసరికి అయ్యో నా పాము ఏదో అన్నం తింటలేదని ఈవిడ పెద్ద ప్రేమ. చూడండి, పాము మీద ఈవిడికి ఎంత ప్రేమ వచ్చిందో, చచ్చిపోయిన అమ్మ మీద నాన్న మీద లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పాముని చూపించడానికి తీసుకెళ్తే ఆయన అంతా కూడా మీకు ఎన్ని రోజులు నుంచి తింటలేదు ఏమిటి, అందుకనే వైద్యుడిని నారాయణుడు అని అన్నారు. డాక్టర్ని మనం భగవంతుడితో పోల్చామమ్మా. ఆ డాక్టర్ గారు మొత్తం అంతా అడిగి, అమ్మ మీరు ఈ పాముని తక్షణం అడవిలో వదిలేయటం మంచిది అని అన్నట్టు. ఎందుకండి అట్లా అంటున్నారంటే, రోజు ఈ పాము మీ దగ్గరే పడుకుంటుందండి, రోజు మీ చుట్టూనే తిరుగుతోందండి. ఇది మీరు ఎంత సైజులో ఉన్నారు, మిమ్మల్ని తినాలంటే ఏ సమయంలో తినగలుగుతానని ఒక వారం రోజుల నుంచి అది ఆహారం మానేసి మిమ్మల్ని సెర్చింగ్ చేస్తోంది అని డాక్టర్ చెప్పాడు. అప్పుడు ఈవిడికి ఒంటేరు పడిపోయి తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చింది. మరంతే, అంటే దాని బుద్ధి మారదు. ఎందుకు మారుతుందమ్మా? మనం అంత ప్రేమగా దాని దగ్గర ప్రేమని ఎవరిని ఎంతవరకు ప్రేమ? మీ పిల్లల మీద కూడా మీరు ఎక్కువ ప్రేమ చూపకూడదు. మన సంతానం మీద మనం ప్రేమ ఎక్కువ చూపిస్తే ఏమవుతుంది? ప్రమాదాలకు పెడుతున్నారా లేదా, మాట వినకుండా అవుతున్నారా లేదా? ప్రేమ ఎక్కడి వరకు? దానికి ఒక హద్దు ఉన్నది. మనం హద్దుని మించి ఇవాళ రోజున పిల్లలకి పుట్టినరోజు పండగకి వాళ్ళు హ్యాపీ బర్త్డే చేయటానికి మీరు 30,000 40,000 ఇస్తే వాడు తాగి పడిపోతున్నాడు రోడ్ల మీద. పుట్టినరోజుకి అదే మీరు చేసేది? అదే మీ ప్రేమ? యాక్సిడెంట్లు అవుతున్నాయి, అదే మీ ప్రేమ? అప్పుడు ఏమవుతుంది? మీరు చచ్చిపోయినట్టేగా వాడు చచ్చిపోతే, మీ పిల్లవాడు చచ్చిపోతే మీరు చచ్చిపోయినట్టు కాదా? అంతేగా. కాబట్టి అతి ప్రేమ సర్వత్రా విసర్జయాత్. అతి ప్రేమ ఉండకూడదు, ప్రేమ ఉండాలి. కాబట్టి ఇక్కడ కుక్కను కట్టేసినా కూడా ఇది కూడా మన మీద అప్పుడప్పుడు కూడా మన చేతిని పట్టుకుంటుంది అంటాం మనం. జంతువులు మనుషుల మాట వింటున్నాయి, కానీ మనిషి మాట వింటలేదు. మీరు చూడండి, జంతువులు మీరు ఆడిస్తారు. సింహాలను కూడా మనం చిన్నప్పుడు సర్కస్లో చూసాం. సింహాలను ఆడించాం, ఏనుగులను ఆడించాం, పులులను ఆడించినాం, కుక్కలను ఆడించినాం, పాములను ఆడించినాం.
కానీ అవి మాట వింటున్నాయి కానీ మనం వింటలేదు. అంటే వాటికన్నా క్రూరమైన వారు మానవులు అనేది ఇక్కడ అందుకనే అర్థమైపోతుంది. ఒళ్ళంతా విషం ఉంటుందని అంటున్నారు అందరూ కూడా. దానికి కూరల్లోనే విషం ఉంది, వీడికి ఒళ్ళంతా విషం ఉన్నది. అందుకనే నరుడి కంటికి నల్లరాయి కూడా బుగ్గైపోతుంది. దృష్టి దోషం అంటే అదేనమ్మా. ఎక్కడి నుంచో రాదు, మన దృష్టి మనకునే. పసిపిల్లలకి తల్లులు పాలిస్తారు కదా, ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని పైన ఏదైనా కప్పుకోమంటారు. తల్లి చూడకూడదట పాలిచ్చేటప్పుడు. తల్లి దృష్టే ఎక్కువ పడుతుందట పిల్లాడికి. తల్లి దృష్టికి మంత్రం లేదు, వేరే వాళ్ళ దృష్టికి మంత్రం ఉన్నది. అందుకని ఎక్కువగా తల్లి దగ్గర పిల్లలు ఉంచేవాడు కాదు. మీరు ఎందుకు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి పిల్లల్ని కనమని చెప్పారు? అమ్మమ్మ ఈ పిల్లల్ని ఎత్తుకుంటుంది, మీ దగ్గర నుంచి కొంచెం దూరం చేస్తుంది, దృష్టి దోషం పడకుండా. అంటే వీడిని చూసి ఎర్రగా ఉన్నాడు, నా కొడుకు ఎంత బాగున్నాడు, ముద్దుగా పడుకునేవాడిని పడుకోనివ్వరుగా, తల్లి ప్రేమ కదా. కాబట్టి పడుకోనివ్వకుండా ఆ పిల్లాడంకు చూస్తూ ఉంటే తదేకమైన దీక్షగా నువ్వు చూస్తూ ఉంటావు కాబట్టి నీ దోషం వాడికి పెడుతుంది. ఇంకా తల్లి దృష్టే తగులుతుంది అన్నప్పుడు ఇంకెవరి దృష్టి? శాస్త్రం ఎలా అంటే శాస్త్రము మొత్తం చెప్పేసిందమ్మా. మనిషిలో ఉండే చెడు చెప్పింది, జంతువుల్లో ఉండే చెడు చెప్పింది, సమాజంలో చెడు ఎట్లా ఉత్పత్తి అవుతుంది చెప్పింది. దాన్ని మనం తెలుసుకుని శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ శాస్త్ర అవగాహన ఉన్నప్పుడు నీవు ఎక్కడెక్కడ జాగ్రత్తలుగా ఉండాలో అక్కడెక్కడ జాగ్రత్తగా ఉండు. అందుకనే సనాతన ధర్మం ఇంతవరకు బతికి ఉన్నది. మీరు చూడండి, ఈజిప్టు దగ్గర ఒక సంప్రదాయం ఉంది, ఇవాళ ఉందా సంప్రదాయం? ఇటలీలో ఒక సంప్రదాయం ఉండేది, ఉన్నదా? మెసోపటోమియా అని చెప్పి మనం చరిత్రలో వింటాం, అక్కడ ఉన్నది, ఉన్నదా? సింధు నాగరికతకు అవతల ఉన్న వాళ్ళ నాగరికతలు ఉన్నాయా ఇప్పుడు? లేవు. కానీ భారతదేశంలో సనాతన ధర్మం ఇంకా బతికే ఉన్నది. ఎన్ని లక్షల యుగాల నుంచి అమ్మా ఇది. అవును. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటి అంతమైపోతుంది, యుగాంతం యుగాంతం యుగాంతం, రేపు వచ్చే నెల అవుతుంది, ఈ నెల అవుతుంది. కానీ కలియుగానికి 4 లక్షల పైన ఆయుష్ ఉన్నదమ్మా. ఈ 4 లక్షలు అయిన తర్వాతనే కలియుగానికి అంతం ప్రారంభం. ఎన్ని తరాలు చూడాలి ఒక్కొక్క కుటుంబం. కాబట్టి ఇప్పుడే ఇంత ప్రమాదాలు ఉన్నాయి, వచ్చే రోజుల్లో ఇంకెంత ప్రమాదాలు మనం చూడాల్సి వస్తుందో. కాబట్టి భగవంతుడిని మీరు నమ్మిన ఏ భగవంతుడైనా, వాడు రాముడే కావచ్చు, కృష్ణుడే కావచ్చు, శివుడే కావచ్చు, లక్ష్మీదేవే కావచ్చు, ఆ అమ్మవారిని మాత్రం మీరు వదలకుండా, కొత్త దేవుణ్ణి తెచ్చుకోకుండా ఉన్న దేవుడితోనే మంచిగా జపము అనుష్ఠానం చేసి, మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నేను చెప్తున్నాను, చేతులెత్తి, లేనిపోని కొత్త దేవుళ్ళతో మీరు పరిచయాలతో ఉన్న దేవుడితో చక్కగా సాధన చెయ్యండి. ఆ భగవంతుడే మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తాడు. అదే కాలభైరవుడు చెప్పిన మాట. నన్ను పూజించడం కాదు, నా దేవుడైన ఈశ్వరుని పూజించండి. అందుకని ఆయన కాశీ పట్టణానికి క్షేత్రపాలని, క్షేత్రం మొత్తం రక్షించేవాడు ఎందుకునంటే నా ఈశ్వరుడే నాకు ప్రధానము. కాబట్టి ఈశ్వరుడు ఆరాధన చేస్తే కూడా కాలభైరవుడిని ఆరాధన చేసినట్లే. చాలా వరకు వింటూ ఉంటాం, మనకి ఏదైనా రాసి పెట్టుంటేనే వస్తుంది, అంటే యోగం ఉండాలి నీకు, అది యోగంలో లేనిది నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు అంటూ ఉంటారు. వ్యక్తిగతంగా తీసుకున్నప్పటికీ వాళ్ళ జాతకంలో కూడా వాళ్ళకి పుట్టిన నక్షత్రాన్ని వాటన్నిటిని బట్టి కొన్ని యోగాలు ఉంటాయి, దాన్ని బట్టే జరుగుతుంది, లేదంటే నువ్వు ఎంత ప్రయత్నించినా వృధానే అని అంటూ ఉంటారు. అసలు ఏంటి యోగాలు? యోగాల్లో కూడా రకాలు ఉన్నాయా? మరి యోగం లేని వారికి కూడా సిద్ధించాలంటే కూడా ఏదైనా విధానం ఉందా? వాటి గురించి తప్పకుండా. మామూలుగా మనం యోగాల గురించి మాట్లాడుకున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో వీటిని బాగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాజయోగం అంటే నేను ఎమ్మెల్యేగా గెలుస్తానా లేదా, అది రాజయోగం లాంటిది అనమాట. మళ్ళీ రాజయోగంలో మహారాజు యోగం అంటే మంత్రిని అవటం, ఇంకా పై దానిలో ఇంకా మహామహారాజు అంటే ముఖ్యమంత్రిని అవటం. ఇలా మనం ఈ పరంగా చూసుకుంటే, అలాగే గృహయోగం. మళ్ళీ గృహయోగంలో కూడా మళ్ళీ అపార్ట్మెంట్కి పెడతామా, స్థలమే ఉంటుందా, ఇండిపెండెంట్ ఇల్లు ఉంటుందా, ఇవి కూడా కొన్ని యోగాలు అనమాట. అంటే ఇప్పుడు మనకి తక్కువ డబ్బులు ఉంటాయి, కానీ అప్పుడు కొంచెం భగవంతుడు నువ్వు ఏదో ఒకటి ఇంటి రిలేటెడ్గా సంబంధించినటువంటి విషయాన్ని నీకు యోగం ఇచ్చాడు అనుకుందాం. ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ కొంచెం పాటు వలన నువ్వు ఇల్లు కొనుక్కోలేకుండా ఏదో 100 గజాల స్థలం కొంటావు. అంటే ముందర కట్టాలన్నా కూడా స్థలం కావాలి కదా. సో అట్లా ఆ యోగం అట్లా వస్తుంది. అయితే ఇంకొంచెం డబ్బులు ఉంటాయి మనకి, ఇండిపెండెంట్ హౌస్ పెద్దగా కట్టుకునే, అప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కుంటావు. అంటే చిన్న యోగం, కొంచెం చిన్న ఇల్లు సమకూరేంత యోగం మనకు ఉన్నది. అది అట్లా. అలాగే సంతాన యోగం, సంతానం ఉండొచ్చు లేకపోవచ్చు. సంతానం ఉన్న లేటుగా అయ్యేటువంటి సంతాన యోగం,
ఈ లేటుగా ఎందుకు అవుతుంది Hmm. అంటే సంతాన స్థానాల్లో కానీ జాతకరీత్యా, అలాగే ఆ సంతాన స్థానాన్ని చూసేటువంటి గ్రహాల వీక్షణ కానీ, లేదా సంతానాన్ని ప్రసాదించేటువంటి గ్రహాలు కానీ మంచి మంచి స్థానాల్లో లేనప్పుడు Hmm. సంతానం నష్టం జరుగుతూ ఉంటుంది. Hmm. ఎబార్షన్స్ అయిపోతూ ఉంటాయి చాలా అవును. మందికి. పాపం ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంకా కలగలేదు, కలగలేదు అని చెప్పి. కొంతమందికి పెళ్లి చేసుకోగానే వెంటనే పిల్లలు పుడుతూ ఉంటారు. వాళ్ళకి యోగం ఉన్నది. అవును. అంటే మంచి గ్రహాలు మంచి బలంగా మంచి స్థానాన్ని, సంతాన స్థానాన్ని చూడటం. Hmm. ఈ సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ. పాపగ్రహాల వలన ఏమవుతుందంటే ఎబార్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. Hmm. ఇంకా ఆ ఆ పాపం బలంగా ఉందనుకోండి, పాపగ్రహం బలంగా ఉంటే ఫెలోపియన్ ట్యూబ్లోనే గర్భం వస్తూ ఉంటుంది. మీరు వింటుంటా, అప్పుడప్పుడు వింటుంటా. మీరు అవును. వింటూ ఉంటారు, డాక్టర్లు కూడా అప్పుడు ఏమవుతుంది, ఆ ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, సంతానం లేకుండా అయిపోతుంది. అవును, చూడండి మీరు ఇక్కడ ఇంకొకసారి గర్భసంచి లోపలనే Hmm. పిండం లాగా ఒక గడ్డలు ఉంటాయి తప్ప పిండం ఉండదు. అవును. అవును. అలాగే నీటి బుడగలు వస్తున్నాయి ఇప్పుడు Hmm. గర్భసంచుల లోపల, Hmm. అవి చిన్న చిన్న గడ్డల్లాగా అవుతున్నాయి, అవును. ఉత్పత్తి కావట్లేదు. ఇవన్నీ కూడా ఈ యొక్క సంతాన నష్టాన్ని కలిగింది. అంటే ఈ సంతాన యోగం లేకపోవటం. ఈ యోగం లేకపోవటంలో, సంతాన యోగం లేకపోవటంలో కూడా నేటి యువత దాన్ని బాగా పోషిస్తుంది ఆ పాత్ర. Hmm. నేటి యువత ఎవరైతే ఉన్నారో అవును. వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందరగానే పూర్వకాలంలో ఎలా ఉండేవంటేనమ్మా, ఇప్పుడు మీ నాన్నగారు మీకు పెళ్లి చేయాలంటే మీకు చెప్పేవాళ్ళు కాదు, ఆ. మీ అమ్మగారికి కూడా మీకు చెప్పేవాళ్ళు కాదు. ఆయన వెళ్ళేవాడు ఎక్కడికో, ఎవరో ఇంట్లో పలానా అబ్బాయి ఉన్నాడంటే చూద్దామని వెళ్ళేవాడు, అన్నీ మాట్లాడేవాడు, నచ్చింది అనగానే వెంటనే అక్కడే 2 అరటిపళ్ళు మార్చుకునేవాడు అటు ఇటు. అదే తాంబూలం ఆహాహా. పూర్వకాలంలో. ఆ. అంతేగాని ఏదో ఫంక్షన్ పెట్టి ఇవన్నీ లేవు హడావిడి అప్పట్లో. లేదు. అప్పటికప్పుడు మీరు అసలు డబ్బు గురించి అప్పట్లో ఏం లేదు. నీకు Hmm. ఉన్నదాన్ని చేసి పంపించవయ్యా, గౌరవప్రదంగా మా మా ఇంటి పేరు ఇది, అదే. మా పరువులు నిలబెట్టు, నువ్వు వివేకుడుగా, Hmm. అంతే తప్ప నువ్వు ఏం పెట్టావా, 100 రూపాయలది పెట్టావా, 200 పెట్టావా, 1000 రూపాయలు పెట్టావా, డైమండ్ గొలుసు పెట్టావా, ఇవేమి లేవు అప్పట్లో. బిజినెస్ లేదు. లేదు. ఇప్పుడు ఏమైపోయింది, నేటి యువత అని అన్నాను కదా, ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు పెళ్లి సంబంధాల ముందర మేము మాట్లాడుకోవాలి. అవును. ఈ మేము మాట్లాడుకునే ముందరే వీళ్ళు పెళ్లి సంబంధాలు, జాతకాలు కలిసినాయా లేవా అవన్నీ చూసుకోవటం, అవును. మళ్ళీ శాలరీ కూడా బాగుందా లేదా, ఆస్తి ఉందా లేదా, పొలం ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, డైమండ్ పెట్టే బంగారం ఉందా లేదా, ఇవన్నీ ఫిల్టర్ అయిపోతున్నాయి. అన్నీ ఇచ్చేవాడైతేనే Hmm. వీళ్ళు మేము మాట్లాడాలి అనే టాపిక్ మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుంది, Hmm. నేను 2 years దాకా మనం పిల్లల్ని కనొద్దు అంటే ముందరే వద్దు, నీ మనసులోనే నాకు వద్దు, యోగాన్ని వద్దు అంటున్నావు. మీరు ఇందాకన్నారు యోగం యోగం కావాలంటే కావాలి. ఏం చేయాలి, నేను చెప్పేది ఏంటంటే అసలు యోగం ఉన్నా కూడా వద్దు అంటున్నారు వీళ్ళు. ఆ. అంటే మనం వద్దనుకుంటే నిజంగా అవ్వకుండా పోతుందా? ఎందుకు అవుదమ్మా, వద్దు 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 అంటే తదాస్తు దేవతలు ఉన్నారని శాస్త్రం చెప్తోంది కదా. ఆ. ఇప్పుడు ఏమైంది మీకు గమనించండి, ఇక్కడ ఈ వద్దు అనే దానికిలో కారణాలను కూడా మనం చూసినట్లయితే Hmm. ఇదే జాతకంలో అక్కడ అన్యోన్య దాంపత్య యోగం లేకపోవటము. ఇప్పుడు Hmm. యోగం గురించి కూడా మనం వీళ్ళిద్దరి మధ్య దాంపత్య యోగం సరిగ్గా లేదు వీళ్ళకి. Hmm. దాంపత్య యోగం ఉన్నప్పుడు ఈ వద్దు అనేటువంటిది అన్నది అవును. అదేదో న్యాచురల్గా జరుగుతుందమ్మా. ఆ. సంతానం అనేది న్యాచురల్గా జరగదు, దానికి ఏదో టైం పెట్టుకుని ముహూర్తం పెట్టి కనేటువంటిది కాదు, అది Hmm. న్యాచురల్ ప్రొసీజర్, అది జీవితంలో అది. అవును. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వీడు వద్దు, Hmm. సరే వీడు కూడా ముందర వద్దు అంటున్నాడు. Hmm. ఈ తర్వాత ఏమవుతుంది, ఈ వద్దులో దానిలో ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, నువ్వు వద్దు. Hmm. ఇప్పుడు ఎవరి రూములో వాళ్ళు, నేను కొన్ని చోట్ల గమనించాను వాస్తుకి వెళ్ళినప్పుడు, వాళ్ళే చెప్తున్నారు ఆ ఇంటిల్లో, ఇది నా స్పెషల్ రూమ్ అండి, దీనిలోకి మా ఆయన రాడు. స్పెషల్ రూమ్ ఏంటమ్మా, Hmm. ఇది నా స్పెషల్ రూమ్, దీనిలో మా ఆవిడ రాదు. అవును. వీళ్ళిద్దరు కలిసే రూమ్ ఒకటి ఉంది, Hmm. మళ్ళీ అది వేరుట. మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చుని డ్రింక్ చేసే రూమ్ ఒకటి ఉన్నది. Oh. మీరు ఆలోచన చేయండి. అవును. అంటే ఈ స్పెషల్ రూమ్లో ఏంటి, అసలు ఉన్న ఇద్దరు దంపతులకి Hmm. ఎక్కడైనా ఇంట్లో నువ్వు కూర్చోవచ్చు, పడుకోవచ్చు, తిరగచ్చు, శుభ్రంగా ఉండేదానికి Ah. ఈ గదిలోకి రాకూడదు అంటే ఏంటి, ప్రైవసీ అని అనుకుంటున్నావు కానీ నీవేదో దాస్తున్నావు, Hmm. నేనేదో దాస్తున్నానని 3 పేళలు ఎవరు అనుకోవటం లేదు. అవును. ఇది ఎప్పుడో ఒక చోట, ఎక్కడా ఒక చోట బాంబులాగా సునామీ. పేలినప్పుడు వెంటనే మీరు మావిడాకుల్లో మా తీసేస్తే నెక్స్ట్ వచ్చేస్తాయి అవి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అది కూడా ఒక యోగమే, ఆ, ఆ. అదే దాంపత్య యోగం లేకపోవటం. Hmm. పూర్వం ఏం చెప్పేవాళ్ళు, వెంటనే పిల్లలు పట్టాల్సిందే, నేను ఎత్తుకోవాల్సిందే, అవును.
నాకు సంవత్సరం తిరిగేలోగా నా చేతిలో మనవడ పెట్టాలి కోడలా అనేవాడు తాతగారు అప్పుడు. అంటే ఏంటి, వీళ్ళిద్దరిని ఏ గొడవలున్నా సమసిపోయేటట్టుగా ఈ పిల్లల వలన వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళు ఆలోచించండి, ఎంతసేపు కలిసిపోవాలి అనుకున్నారేమో. అప్పట్లో తల్లిదండ్రులు చక్కగా కలిసిపోయి ఉన్నారు. సమస్యలు మనకంటే సమస్యలు పూర్వీకులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. కరెంట్ ఎక్కడుంది అప్పట్లో? అవును, ఇంతంత డాబా గదులు లాంటివి ఎక్కడున్నాయి? వర్షాలు వస్తే ఇళ్ళు పడిపోయేవి, పందిరి పడిపోయేది, ఇంటి ముందర తాటాకు పందిరి రేకులు కొట్టుకుపోయేవి. తల్లి గజగజగజలు ఆడిపోతోంది. పిల్లవాడు తల్లి మీద బాత్రూమ్ చేసిన ఆ తడి తనకు తగిలినా పర్వాలా, కొడుకు తగలకూడదు అని చెప్పి అక్కడ ఇంకో గుడ్డ పెట్టుకుని అలాగే చీర మార్చుకోకుండా పడుకున్న తల్లులు చాలామంది ఉన్నారమ్మా. ఎంత ప్రేమ ఆవిడ. నాకు జలుబు వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఆ పమిటిని అక్కడ పక్కకు జరుపుకుని పడుకుందండి. ఇప్పుడు మనం డైపర్లని అవన్నీ విని పెడుతున్నాము. ఇప్పుడు నిజంగా సుఖపడ, కానీ పిల్లలతో నిజమైన అనుబంధం లేదు. అప్పట్లో నిజమైన శరీరంలో నా అమ్మ అనే టచ్ ఉండేది. హార్ట్ టచ్ అంటున్నాం కదా, ఈ హార్ట్ టచ్ నిజంగా అప్పట్లోనే ఉన్నది. డబ్బులు లేకపోవచ్చు, కానీ అందరూ పండగ కలిసేవాళ్ళు. ఇంట్లోనే ఒక 100 మంది సంతానం ఆడుకునేవాళ్ళు. ఎవరు ఏదొచ్చినా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇల్లు పెద్దదయ్యింది, బంధాలు తగ్గిపోయాయి, అసలు బంధం అనుబంధాలు అసలు లేవు. పిల్లలు, మీరు చెప్తున్నా నేను, అమ్మ ఆకలిస్తోంది, వాట్సాప్ లో చాటింగ్. అయితే ఇప్పుడే ఆర్డర్ పెట్టాను, వస్తుంది, గేట్ దగ్గర తీసుకో. ఏమి దౌర్భాగ్యం యోగం ఇది చెప్పండి. ఇదే యోగం అంటే. నేను ఇట్లా చేస్తున్న వాళ్ళ గురించి అంటున్నాను అనుకోవద్దు దయచేసి. జరుగుతున్నదే కదండి సమాజంలో జరుగుతున్న వికృతి చేష్టలు ఇవన్నీ కూడా. నీ బిడ్డకి నీ చేత్తో గోరుముద్ద తినిపిస్తూ ఉంటే ఆ ప్రేమ, నీకు రోగం వచ్చినా కూడా నా తల్లికి రోగం వచ్చింది, నా తండ్రికి రోగం వచ్చింది, నేను సేవ చెయ్యాలనే భావన అప్పట్లో సంతానానికి ఉన్నది, ఇప్పట్లో సంతానానికి లేదు. డబ్బులు ఉన్నాయి కదా మమ్మీ, పనమ్మాయిని పెట్టి చేయించుకో. పనమ్మాయి ఉండి చేస్తుంది, చేయదంటలే, కానీ పావు గంట సేపు నువ్వు కూర్చుంటే మీ అమ్మకి అసలు పనమ్మాయితో అవసరం లేదు. పని చేయకల్లా నువ్వు ఆ పక్కన అలా కూర్చో, ఆ చెయ్యి అమ్మ మీద. ఆ చెయ్యి వేయటానికి కూడా మనకి యోగం లేకుండా బతుకుతున్నామంటే అది దౌర్భాగ్యమే. ఒకటి యోగాలు అనేటువంటి మనిషికి ఉంటాయమ్మా. ప్రతి మనిషికి కూడా మంచి యోగాలు ఉంటాయి, చెడు కాలం కూడా ఉంటుంది. ఆ యోగాలతో పాటు కర్మను అనుభవించాలి. గత జన్మలో నువ్వేం తెచ్చుకున్నావో అది ఈ జన్మలో చక్కగా అనుభవించాలి. మంచికి మంచి అనుభవించాలి, చెడుకి చెడు అనుభవించాలి. ధనయోగం ఉండదు ఒక్కొక్కసారి. ఈ ధనయోగం గురించి చెప్పాలంటే 3 రకాలమ్మా. ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు. మీరు చాలామంది ఇదే విషయాన్ని కంచి పరమాచార్య వారిని కూడా ఒకసారి అడిగారట. ఒక ఫారినర్ వచ్చి, మీ దగ్గర జాతకాలని అంటూ ఉంటారు కదండి, మరి ఒకటే టైంలో పుట్టిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు కావాలి కదా, ఒకడు గొప్పవాడైతే మరి మిగతా వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కావట్లేదు? మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పి, మిగతా వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కావట్లేదు అంటే వారు అన్నారంట, ఒకసారి మా కంచిలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ వెళ్ళి చూడండి, ఏ టయానికి ఎవరెవరు పుట్టారు ఏంటి, ఆ టైం నోట్ చేసుకోండి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు హాస్పిటల్స్లో, ఎక్కడెక్కడ ఉన్నారు హాస్పిటల్స్లో, అప్పుడు నేను జాతకం గురించి చెప్తాను మీకు అని అన్నట్టు. వీళ్ళు వెళ్ళారటమ్మ. వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలని గిగ్గిరాసి ఉన్నది కదా, మన వాళ్ళు తెలుసుకోరు, విమర్శన చేస్తారు. భలే దొరికారు ఈ గురువు గారు. ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ అనుకుంటారు నేను ఇంక సమాధానం చెప్పలేదు కదా, ఇదే అంటున్నా. మనకు వెంటనే ఆవేశం వచ్చేస్తుంది సరే. వీళ్ళు వెళ్ళిన తర్వాత ప్రతి హాస్పిటల్లోనూ అదే రోజు అది ఎన్ని గంటలకి ఎవరికి పుట్టి చూస్తే ఒక 10 మంది సేమ్ 1:09 పుట్టిన అన్ని హాస్పిటల్లోనూ రికార్డ్ అయ్యింది. సో 10 మంది పుట్టారు. సో 10 మందిలో స్వామివారి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు చూసి రమ్మనమన్నారు. బాగా జ్ఞాపకం. గురువు అంటే, గురువు గొప్పతనం అంటే అదే. అంటే ఒక పిల్లవాడము ఏసీ రూమ్లో ఉన్నట్టమ్మ, ఒక పిల్లవాడు జనరల్ వార్డులో ఉన్నట్ట, ఒకవాడు షేరింగ్ రూమ్లో ఉన్నట్టు. ఇప్పుడు చెప్పబోయే జాతకం అని అడిగట గురువు గారు. అంటే ఏంటి, ఒకటే సమయానికి పుట్టిన వాడి పుణ్యం వలన ఒకడు హై క్లాస్ రూమ్లో పెరుగుతున్నాడు, కొంచెం పుణ్యం వలన 2 పేషెంట్లు ఉండే రూమ్లో ఉన్నాడు, తక్కువ పుణ్యం వలన జనరల్ వార్డులో ఉన్నాడు. మరి ఒకటే టైంగా మరి వాడిందుకు అక్కడ ఉండాలి, జనరల్ వార్డులో ఉండాలిగా వాడు. కాబట్టి నీ పుణ్యమే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అది కూర్చోబెడుతుంది, స్థితిగతులను నిర్ణయిస్తుంది. అంతే కదండి.
అప్పుడు ఆ ఫారినర్స్ కళ్ళు తెరుచుకున్నారట. అందుకని భారతీయులు జ్యోతిష్య శాస్త్రం ఇంత గొప్పదని తెలుసుకుని అప్పటి నుంచి వాళ్ళు కూడా జాతకాలను నమ్మారటమ్మ. కంచి పరమాచార్య వారు చెప్పిన విషయం చెప్తున్నాను నేను. మహానుభావులు పరమాచార్యం అంటే నడిచే దైవం, ఆది దైవం అనొచ్చు. కలియుగంలో మనకి ప్రత్యక్షంగా ఆది కంచి కామకోటి పీఠం అంటే ఇంత గొప్ప పీఠం అమ్మ. ఆ పీఠంలో ఉన్న గురువులుగా వచ్చినటువంటి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఎంత గొప్ప వారు చెప్పారు అంటే చూడండి ఎంత చక్క చిన్న ఎక్కడ ఏమి దీనిలో తప్పించుకుని తిరగడానికి ఏమీ లేదు. ఒకటే రోజు ఒకటే టైంలో ఏ హాస్పిటల్లో ఎక్కడెక్కడ పుట్టారు టైం నోట్ చేసుకోండి. ఎంతమంది పుట్టారు టైం నోట్ చేసుకోండి. ఎంతమంది పుట్టినటువంటి వాడు ఎక్కడెక్కడ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ ప్లేస్ ఆఫ్ లివింగ్, మంచి హైఫై రూమ్లో ఒకడు ఉన్నాడు, పెద్ద బెడ్, మంచి అన్ని చుట్టూ నిమిషం డాక్టర్ రావటం, బెల్లు కొట్టంగానే రూమ్లోకి డాక్టర్ వచ్చేస్తున్నాడు. జనరల్ వార్డులోకి అట్లా లేడు, మనం వెళ్ళి అడిగినా రాదు. కాబట్టి ఇప్పుడు యోగం ఏంటి? కాబట్టి జాతకాలలో రకరకాల, నేను మొట్టమొదటి చెప్పాను జ్యోతిష శాస్త్రంలో గజకేసరి మహాయోగం అని ఒకటి ఉంది. అంటే ఏనుగు అంత పెద్ద యోగం అనమాట. గజకేసరి అంటే ఏనుగు సింహము కలిస్తే ఎంత బలంగా ఉంటుందో అంత యోగం ఉంటుంది. అలాగే గురు చండాల యోగం ఒకటి ఉన్నది. అంటే ఏంటి? గురువు బలహీనం అయిపోవటం, చండాల స్థితికి వెళ్ళిపోవటం. అంటే మంచి యోగాలు ఉన్నాయి, చెడు యోగాలు ఉన్నాయి. కాబట్టి యోగాలు ఏదైనప్పటికీ కూడా యోగం మనల్ని వరించాలంటే, మంచి యోగం మనల్ని వరించాలంటే మంచి యాగం చేయాలి. మంచి యాగం చేయాలంటే గత జన్మలో మంచి పుణ్యం చేసి ఉండాలి. గత జన్మలో మంచి పుణ్యం చేసి ఉండాలంటే గురువు దొరికి ఉండాలి. ఎప్పుడైతే ఒక్కసారి గురువుని ఆశ్రయిస్తావో నీ జాతకమే మారిపోతుంది, నీ యోగం మారిపోతుంది, చెడు యోగం అంతా. అందుకనే భస్మధారణ చేసేటప్పుడు కూడానమ్మా మీరు భస్మం మగవాళ్ళందరూ పెట్టుకోవాలి కంపల్సరీగా, ప్రతి మగవాడు పెట్టుకోవాలి. ఈ భస్మాన్ని పెట్టుకునేటప్పుడు చక్కగా శివపంచాక్షరి మంత్రంతో నీళ్లు వేసుకుని భస్మం మీద ఇలా రుద్దుకుని ఆ శివపంచాక్షరి మంత్రాన్ని 9 సార్లు చేసుకుని కుడి కంటి మీద కనుబొమ్మ ఈ భాగం దగ్గర నుంచి ఇలా ఎడమ కంటి దాకా రావాలమ్మ. అంటే ఏంటి? ఓ భగవంతుడా, నేను కిందటి జన్మలో చేసిన చెడు కర్మలు ఏదైనా ఉంటే అది తీసివేసాయి అని ఇట్లా బొట్టు పెట్టుకోవాలి. యోగం అన్నారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా రాసుకోవాలి బట్ అంటే భగవంతుడా నాకు మంచి యోగాన్ని ప్రసాదించు. ఇది భస్మధారణలో కూడా ఒక యోగం గురించి చెప్పారు. భస్మాన్ని ఇలా రాసుకుంటే ఒక యోగం పడుతుంది, మంచి యోగం పడుతుంది. ఇప్పుడు పుట్టుకతో వచ్చే యోగాలు ఎన్ని ఉంటాయి, మన నిత్య జీవితంలో మన ఆచరించే విధానాల వల్ల కలిసి వచ్చే యోగాలు ఎన్ని ఉంటాయి? పుట్టుకతో కొన్ని యోగాలు వస్తాయమ్మా. కొంతమందికి కొన్ని యోగాలు వస్తూ ఉంటాయి మంచి మంచిగా గ్రహాల స్థితిని బట్టి. అయితే కొన్ని మీరు అన్నట్లుగా మధ్య మధ్యలో ఇక్కడ ఏమవుతుంది, గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క సమ్మిళితమైనటువంటి స్థితిని బట్టి చెడు కాలం వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎవరో మన మీద నిందలు వేస్తూ ఉంటారు. ఈ నిందలు ఎక్కువ రోజులు ఉండవు. చూడండి మీరు గమనిస్తే, అంటే ఏంటి, ఆ క్షణంలో ఏదో నిందొచ్చు కానీ నీలో బాధ మాత్రం ఎక్కువసేపు ఉంటుంది. అవును, నింద నిరూపణ చేయొచ్చు మనం. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా మనల్ని అన్నారనుకోండి, దాన్ని నిరూపణ చేసుకోవచ్చు. వాళ్ళని వీళ్ళని నువ్వు కూర్చోబెట్టి నుంచోబెట్టో మాట్లాడితే నేను అన్నాను చెప్పు, నువ్వు ఏమన్నాను దేని ఏం మాట, మనం అప్పుడు ఆ నిందను పోగొట్టుకోవచ్చు. కానీ ఈ నింద నుంచి నువ్వు పొందిన బాధ ఏదైతే ఉంటుందో అది నిన్ను చాలా రోజులు ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడన్నా ఆ మనుషులు కనిపించినప్పుడల్లా ఆ నింద గుర్తుకొస్తూ ఉంటుంది. ఇలాంటివి మధ్య మధ్యలో మనం గత జన్మలో ఎవరినైనా ఏడిపించినప్పుడు ఏ వయసులో అక్కడ ఏడిపించావో నీకు అన్ని సంవత్సరాలు ఇక్కడ బాకీ ఉంటుంది అనమాట. అప్పుడే రావాలి ఆ యోగం కూడా. సో ఇది ఇట్లా మధ్య మధ్యలో వచ్చేటువంటి కొన్ని బాధా యోగాలు. అలాగే ధనం కూడా. ఇందాక నేను ఒక విషయం చెప్తూ, చిన్నప్పుడే మనకి యోగం ఉందనుకోండి, మనం పుట్టేటప్పుడే మన తల్లిదండ్రులు బాగా ధనం సంపాదించుంటారు. అంటే మనకి అప్పుడు పెరుగుతున్న కొద్దిగా ధనం ఖర్చు పెడుతున్నారుగా. అంటే మనం ధనయోగంలో పుట్టినట్టేగా, మంచి ధనయోగంగా ఉన్నప్పుడు పుట్టాం కదా. కొంతమందికి అట్లా ఉండదమ్మా. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి, రిటైర్మెంట్ బెనిఫిట్, మన గ్రాడ్యుయేటీ పిఎఫ్ అంటే అప్పుడు వచ్చింది వాడికి పుణ్యం. అప్పటిదాకా పాపం జీతం వచ్చినా కూడా ఏదో చాలని బతికిలాగానే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, అక్కడ ఎప్పుడు చేసి ఇక్కడ. ఈ మధ్యలో ఇది వచ్చేటువంటి యోగం. కొంతమందికి చచ్చేటప్పుడు డబ్బులు వస్తాయి అమ్మ. ఈ చచ్చేటప్పుడు డబ్బులు ఏంటి, వాళ్ళ పిల్లలు అప్పులు చేసి వాడికి వ్యాధి తగ్గించాలని అక్కడ ఇక్కడ అప్పులు చేసి వాడికి ప్రాణం
నిలబెట్టాలని చూస్తుంటారు, కానీ వాడికి ప్రాణం ఉండదు. ఉండదు. కానీ ఆ ప్రాణానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఉమ్. వాడు అప్పుడు సంపాదించుకున్నాడు, ఆ సమయంలో డబ్బులు రావాలి, అది వాడికే వినియోగం అయిందిగా. అవును. కాబట్టి ఈ మాదిరిగా ధనయోగం కూడా రకరకాల స్థితిని బట్టి మధ్య మధ్యలో మారిపోతుంది. మీరు ఇప్పుడు ఇది చెప్పారు కాబట్టి కొంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్లని అవని ఇవని చనిపోయినాక ఫ్యామిలీ కోసం వస్తుంటాయి డబ్బులు. అవును. ఇది కూడా యోగమేనా? అంతేగా ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ కీర్తిని, ఉమ్. వాళ్ళ గొప్ప పుణ్యాన్ని భూమి మీద ఇక్కడ వదిలివేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కీర్తి శేషులు అయ్యారు. ఉమ్. సో ఆ కీర్తిని వదిలేసిందే. ఇప్పుడు మనకి ఏదో మేము అక్కడ ప్రావిడెంట్ ఫండ్ దాచామండి, ఎల్ఐసిలో దాచామండి అని చెప్తూ ఉంటారు కదా, ఇన్సూరెన్స్ కంపెనీలో దాచాం, ఇవన్నీ కూడా వచ్చి వీళ్ళకి ఉంటుండే అంటే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళు ఆలోచన చేయండి. పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు డబ్బుని పెట్టి వెళుతున్నారంటే అది వీడికి యోగం ఉన్నదనమాట. ఉమ్. కాబట్టి అలాంటి యోగాలు చాలా ఉన్నాయి మనకి జ్యోతిష శాస్త్రంలో. ఉమ్. చక్కని జాతకాలు చెప్పేటువంటి గురువులను కనుక మనం సంప్రదించినట్లయితే మనకి అసలు ఏ యోగం ఉన్నది, ఒకవేళ మీకున్న యోగం కనుక లేనప్పుడైతే ఏ హోమం చేయించుకుంటే ఆ యోగాన్ని మనం తెచ్చుకోగలుగుతాము, అలా సాధ్యపడుతుంది. సాధ్యపడుతుందాం, సాధ్యపడుతుంది. అయితే సాధ్యపడుతుంది అనే దానిలో కూడా మనము చక్కని మంత్ర వచ్చినటువంటి బ్రాహ్మణులను సంప్రదించుకొని చక్కగా నిష్ఠాగరిష్ఠులను మనం కూడా అంతే నిష్ఠతో ఉన్నప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది. కాబట్టి యోగాలు అనేవి ఉన్నాయి. యోగం కావాలంటే యాగం చేయాలి. యాగం చేసిన వాడికి యోగం తప్పకుండా లభిస్తుంది. యాగాలు చేసిన వాళ్ళు చాలామంది సీఎంలు అయినారు. అవును. అంటే యోగం వచ్చినట్టేగా. కాబట్టి యాగం వల్ల యోగం వస్తుంది. కాబట్టి చక్కగా అందరూ కూడా మంచి యోగం రావాలి అని కోరుకుందాము. అందరూ కూడా మంచిగా యాగాలు చేసి వారి ఏ యోగం అయితే అడుగుతున్నారో ఆ యోగం భగవంతుడు వాళ్ళకి ప్రాప్తించాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తాను. లలితా సహస్రనామ పారాయణం నాకు తెలిసి మనం గతంలో కూడా చేసి ఉంటామేమో అనిపిస్తుంది. కానీ చాలా మందిలో ఎంత ఎక్కువగా చేయాలన్న తపన పెరిగితే అంత ఎక్కువగా సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవి సందేహాలు అనడం కన్నా భయాలు అని చెప్పొచ్చు. అంటే పారాయణం చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా గురువు ద్వారా ఉపదేశం తీసుకుంటేనే చెయ్యాలా అనే సందేహం ఈ మధ్య మళ్ళీ కొత్తగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఏమో అసలు పారాయణం ఎందుకు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి ఇవి మాత్రం ఉండేది. ఉపదేశం ఉంటేనే చెయ్యాలా లేకపోయినా చెయ్యొచ్చా? దీని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి దానికి లలిత సహస్రనామాల్లోనే మనకి చివరి భాగంలో రహస్య నామావళి అని ఉంటుందమ్మా. మరి రహస్యము అన్నప్పుడు రహస్యంగానే ఉంచాలి కదా. కాబట్టి ఈ రహస్యం అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు పాటించటం లేదు. నిజంగా చెప్పాలి అంటే మీరు లలితా సహస్రనామం మొత్తం మీరు స్తోత్రం మీకు పారాయణం చెయ్యాలి అంటే ఒక గురువు దగ్గర మంత్రాన్ని తప్పకుండా స్వీకరించాలి. అది మీరు స్తోత్ర పారాయణమైనా కానీ నామపారాయణం కానీ అంటే శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః ఇలా చదివిన, లేదా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని అలా స్తోత్రంగా చదివినప్పటికీ కూడా ఒక గురువు గారి దగ్గర తప్పకుండా మంత్రం తీసుకోవాలి. ఎందుకు అనేటువంటి విషయాన్ని చూస్తే కనుక ఇది హయగ్రీవులకి అగస్త్య భగవాన్ వారికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఈ లలితా సహస్రనామం గురించి. అగస్త్య భగవాన్ వారికి హయగ్రీవుల వారి విద్యని ఉపదేశించేసినటువంటి గురుదేవులు. సో గురువు గారు ఈ అగస్త్య భగవాన్ వారికి సమస్తమైన విద్యలు నేర్పేశారు. నేర్పేసిన తర్వాత గురువు గారికి బాధ అనిపించిందట. అయ్యో, ఒక 3 రకాల విద్యలు వీడికి నేను చెప్పలేకపోతున్నాను, అవి అమ్మవారు చెప్పొద్దంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, కానీ వీడు ఎంతో ప్రేమతో ఎంతో భక్తిగా ఎంతో చక్కగా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ అగస్త్య భగవాన్ వారు నా దగ్గర ఉన్నారే, నేను మా శిష్యుడి దగ్గర నేను చెప్పకుండా ఉంటే ఇంత గొప్ప శిష్యుడికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతానేమో అని హయగ్రీవుల వరకు ఒకసారి మనసుకు అనిపించింది. అనిపించి ఆయన స్వయంగా ఒక రోజున హయగ్రీవుల వారు, అగస్త్య నేను నీకు ఇంకొక విద్యను చెప్పలేదురా అమ్మవారిది, నువ్వేమనుకో మాకు, నేను చెప్పకూడదు అది అని అన్నారట. ఇప్పుడు అగస్త్యుల వారు ఆశ్చర్యచకితులయ్యారట. గురువుగారు కాళ్ళు పట్టుకుని, ఏమన్నా నేను తప్పు చేస్తానా మీ యందు
ఏమన్నా నా వల్ల మీకు అసౌకర్యం చెందారా, ఉమ్. నా వల్ల మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇబ్బంది పడ్డారా, ఆ. పోనీ ఎవరైనా నా గురించి చెడుగా చెప్తే దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా, ఉమ్. నాకు అన్ని సవివరంగా అంటే ఆయన ఒక్కటే మాట అన్నారట, ఉమ్. ఒరే అమ్మవారి అనుగ్రహం లేదే ఈ విద్యను చెప్పొద్దంది అమ్మవారు, ఉమ్. కాబట్టి నేను అందుకు చెప్పలేకపోతున్నాను, నీవు శిష్యుడిలో నీ అంత శిష్యుడు నాకు దొరకడు మళ్ళీను, ఆ భావన చేతనే నేను ఇది చెప్పలేకపోతున్నానని నీకు చెప్పాను అనగానే, ఓ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకుని ఆ గురువు గారు 2 కాళ్ళు పట్టుకున్నాడమ్మా ఈ అగస్త్యుల వారు. హయగ్రీవుల వారిని ఇంకా భోజనం చేయనివ్వట్లేదు, మంచినీళ్ళు దానివ్వట్లేదు, కాఫీ అప్పుడు మనం ఎట్లాగైతే అలా పట్టుకుని అమ్మవారి స్తోత్రం చెప్పండి, అమ్మవారు మొండి పట్టు పెట్టాడు, ఇంకా కదలటలేదు. గురువు గారు ఇంక ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆయన ఒక బందికానలో ఉండిపోయినట్టుగా 2 చేతులు అట్లా పట్టుకుని కదలకుండా ఒకటే కుర్చీలో ఉంచబడితే శ్రీమాత స్తోత్రం చెప్పు, శ్రీమాత స్తోత్రం చెప్పు అని అంటుంటే 2.5 సంవత్సర కాలం అయిన ఈ విధంగా గురువుగారు కాళ్ళు పట్టుకుని 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పట్టుకుంటే అమ్మవారు ఈ 2.5 సంవత్సరాల్లో ఈ శ్రీమాత శ్రీమాత అంటున్నాడు కదా ఈ ముందర ఒక్క నామాన్ని, నాకు శ్రీమాత చెప్పు శ్రీమాత చెప్పు శ్రీమాత శ్రీమాత అక్షర లక్షల జపం అయిపోయింది అమ్మాయినికి తెలియకుండానే అయిపోయి ఆ అమ్మవారు హయగ్రీవుల వారికి కనిపించి, నాయనా వాడు నన్ను ప్రాణం తీసుకుంటాడు, వాడికి అన్ని చెప్పేసేయి. సరే అంటే మనం తెలిసి అమ్మవారిని హయగ్రీవుల వారు మళ్ళీ దర్శనం చేసుకున్నారు. అంటే ఒక గురువుకి దేవుణ్ణి చూపించగలిగినటువంటి శిష్యుడు అగస్త్యుల వారు. అప్పుడు అగస్త్యుల వారికి హయగ్రీవుల వారు చెప్తారనమాట, లలితాదేవి విద్య అంతా నేర్పుతారు. నేర్పిన తర్వాత, నాన్న ఇది భక్తి లేని వారికి చెప్పకూడదు, దీని ఎందుకు గురి లేని వారికి చెప్పకూడదు, దీని ఎందుకు నమ్మకం లేని వారికి చెప్పకూడదు, దేవుడు అంటేనే నమ్మకం లేని వాళ్ళకి అస్సలు చెప్పకూడదు, విమర్శించేటువంటి వాళ్ళకి దీన్ని చెప్పవద్దు, దుర్విమర్శ. కాబట్టి భగవంతుడిని ఇష్టత లేదని చెప్పేటువంటి వాళ్ళు, స్త్రీలను ఏడిపించేవాళ్ళు, పసిపిల్లల్ని ఏడిపించేవాళ్ళు, గోమాతను ఏడిపించేటువంటి వాళ్ళు, ప్రకృతిని నాశనం చేసే వాళ్ళకి ఈ లలితా సహస్రనామం అప్పటికి చెప్పద్దు అమ్మవారి విద్యని. అంటే ఇక్కడ గురువుగారు ఏమేమి చెప్పారండి, స్త్రీ అమ్మవారికి సంబంధించింది, గోమాత ప్రపంచానికి ప్రధానమైన దేవత, పసిపిల్లలు చిన్నపిల్లల దగ్గర భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు అమ్మ వాళ్ళకి, ప్రకృతిలో ప్రతి చెట్టు కూడా ఒక భగవంతుడే. కాబట్టి ఈ ప్రకృతిని విధ్వంసం చేసిన ఇలాంటి వాళ్ళకు కూడా మనం లలితా సహస్రనామం చెప్పకూడదు అని అప్పుడు ఆయన జాగ్రత్తలు చెప్తూ ఆ శిష్యుని దగ్గర కూర్చోబెట్టుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని మొదలుపెట్టి శ్రీ శివాశివ శక్యైక రూపిణి లలితాంబిక అని చివరి స్తోత్రం దాకా చెప్పి, ఇది రహస్య సహస్రనామావళి అని చెప్తూ స్కాంద పురాణే అని మొత్తం ఈ పురాణం చెప్తూ, ఇది హయగ్రీవ అగస్త్య రహస్య సంవాదే అని చెప్పి వారు అక్కడ చెప్తూ ఉంటారనమాట. అందువలన గురువు గారితోనే మంత్రం, మీరు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడైనా కూడా మీరు గురువు గారిని ఆశ్రయించి మంత్రం తీసుకుంటే వెంటనే మీకు అమ్మవారు మీ కోరికలు నెరవేరుస్తుంది. చాలా మందిలో ఉన్న ఆలోచన ఏంటి అంటే, ఒక్కసారి గురువు ద్వారా ఉపదేశం తీసుకున్నప్పుడు నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది, ఇది విధానం అంతా వేరే రకంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది చాలా నియమనిష్ఠులతో. మా అంతటా మేము ఒక పుస్తకం తీసుకొచ్చి మేము చదువుకున్నప్పుడు మాకు తోచిన విధంగా మాత్రమే మేము చేసుకోగలుగుతాము, దానికి నియమాలు అవసరం లేదు. కాబట్టి ఈ భావనలో చాలా మంది ఈ విధానాన్ని ఆచరిస్తున్నారేమో అనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఇప్పుడు నాకు తోచిన విధానం అని చెప్తున్నా నేను, నాకు తోచిన విధానం అసలు సరైందా కాదా, ఎవరు చెప్పాలి చెప్పండి? ఉండాలిగా కరెక్ట్ చేసేవారు ఎవరో ఒకరు. ఇప్పుడు నీకు తోచిన విధానంలో అమ్మవారికి నువ్వు ఏదో పెడతావు, పెట్టకూడదు పదార్థం తీసుకొచ్చి, అప్పుడు నీ ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే సరి చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఒకటి, నువ్వు తప్పులు చదువుతున్నావేమో, మరి తప్పులు ఎవరు సరి చేయాలి? ఇప్పుడు లలితా సహస్రనామం చాలా మంది తప్పులు చదువుతున్నారు. కొన్ని లైన్స్ ని మనం పదాలుగా విడగొట్టి చదవచ్చు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమద్ సింహాసనేశ్వర అలా చదవచ్చు. కొన్నిటికి మొత్తం ఆ స్టాంజా మొత్తం కంప్లీట్ చేయాల్సిందే, అక్కడ దాకా ఆపకూడదు. మధ్యలో ఆపితే అర్థం మారిపోతుంది. కాబట్టి ఇలా అర్థం మారిపోవటం మూలకంగా చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఎవరు సరి చేయాలి దీనికి? కాబట్టి అదే కనుక నువ్వు గురుమంత్రం కనుక తీసుకున్నట్లయితే, గురుమంత్రం తీసుకున్నంత వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవమ్మా భారీగా. అది ఒక భ్రమ.
మీరు భ్రమిస్తున్నారు. ఉమ్, ఇప్పుడు రోజు గురువు గారు చెప్పిన మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఉమ్, ఇంకో గురువుని ఆశ్రయించక్కర్లేదు. ఉమ్. చక్కగా గురువు గారు ఏ నియమాలు చెప్పారో దాన్ని పాటించండి చాలు. ఆ. దానిలో కూడా ఏమిటి, నిదానంగా మాంసాహారం విసర్జన చేయండి అని అంటారు. ఉమ్, సాత్విక పద్ధతిని, సాత్విక శక్తి మీ వంశంలో తరతరాలు నిలిచిపోతుంది. ఆ. తామస శక్తి మీతోనే ఫలించవచ్చు, లేకపోతే మిమ్మల్ని కూడా నాశనం చేయవచ్చు. ఉమ్. తామస ఫలితం. అవును అవును. కాబట్టి గురువులు ఎప్పుడు కూడా సాత్విక శక్తి. ఆ. ఈ సాత్విక శక్తి వలన నీ మనవాళ్ళు, నీ మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఈ అమ్మవారి యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు. ఉమ్, కాబట్టి అది మనం చూసుకోవాలి. కాబట్టి మాంసాహారం మానేయండి అంటారు. ఉమ్. చక్కగా అమ్మవారికి ఇష్టమైన మధుర ప్రసాదాలు, ఆ. అమ్మవారిని ముత్తైదువుగా పిలుచుకోండి. బాల ముత్తైదువుగా బాలా త్రిపుర సుందరి, కొంచెం పెద్ద ముత్తైదువుగా ఆది దంపతులుగా, పెద్ద వయసులో, ఇలా ఇవే చెప్తారు. దీనిలో పెద్దగా కష్టపడాల్సింది ఏముంది. అవును. కాదే నేను ఇప్పుడు బాగా చదివి నన్ను ఏదో అందరూ బాగా వచ్చని చెప్పి పిలుచుకుంటున్నారు, నేను కూడా ఒక మాతను అయిపోయాను ఇప్పుడు, లేకపోతే నేను కూడా ఒక గురువుని అయిపోయాను అనుకునే వాళ్ళు మీరు అన్నట్టుగా మాకు అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు అనుకుంటే మనం ఏం చేయలేము. అవును అవును. ఇప్పుడు మాకు కూడా ఒక గురువు గారు ఉన్నారు. ఒక గురువు గారు కదా, ముగ్గురు ఉంటారమ్మా. ఒక గురువు దగ్గర మంత్రం తీసుకుంటే ముగ్గురు గురువులు మనకు గురువులు అవుతారు. ఆహాహా. గురుత్రయం ఉంటుంది ఇక్కడ. అంటే ఎలా? అంటే మన గురువు గారు, ఉమ్. వారి గురువు గారు, వారి గురువు గారు, మళ్ళీ ఓ. వీళ్ళ ముగ్గురు మనకి రక్షణలో ఉంటారు. ఆహాహాహా. ఓకే. అంటే గురుత్రయంలో మనం ఉంటాం. అంటే ఏంటి, నాన్న, తాత, తాత, ముత్తాత. ముత్తాత. మనం ఎట్లాగైతే అవును. ఈ 3 తరాలు. ఇక్కడ కూడా గురుత్రయం ఉంటుంది ఇక్కడ కూడా. హుహుహుహు. ఇక్కడ మరి ఆ గురుత్రయంలోకి వెళ్ళావంటే నువ్వు గొప్ప శిష్యుడు అవుతున్నావు. అంతేగా. అంటే గురువు అండదండల్లో ఆ. ఒకరు కాదు, ముగ్గురు ముగ్గురు గురువులు నిన్ను కాపాడుతూ ఉంటారు. కాపాడుతుంటారు. కాబట్టి ఇది నువ్వు మర్చిపోతున్నావు ఈ విషయాన్ని. అవును. ప్లస్ నాకన్నీ తెలుసు అంటే ఉమ్. అంత హైగ్రీవుల వారికే అగస్త్యుల వారు దాయాలి అనిపించకుండా ఎంతో బాధపడ్డారంటే ఉమ్. ఆ శిష్యుడైనటువంటి అగస్త్యుల వారు ఎంత ప్రేమగా, ఎంత నిజాయితీగా శిష్యురికం చేయకపోతే ఆయన విషయాన్ని మనం అంతటి వాడమా కాదు మరి. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి లేనిపోని ఆలోచనలే తప్ప ఉమ్. చక్కగా గురువుని ఆశ్రయించడం చాలా మంచిది. ఉమ్. మీకు తెలియని విషయాలు అందుకనే గురు స్తోత్రంలోనే ఉంటుంది. ఉమ్. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం. అంటే నిధి లాంటి వాటమ్మ. ఇప్పుడు మీరు పెట్రోల్ బావిలోంచి ఎంత తవ్వుతున్నా ఇంకా పెట్రోల్ వస్తుందిగా, అలా గురువు గారి దగ్గర మీరు ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఉమ్. ఇంకా తెలుసుకోలేని విషయాలు చాలా ఉంటాయి. ఆ. కాబట్టి గురువుని ఆశ్రయించి ఇప్పటికైనా కూడా పారాయణం చేస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు ఇప్పటికైనా మంత్రం తీసుకుంటే కనుక మీకు ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఉమ్. దీనివల్ల బెనిఫిట్, పారాయణం చేశారు ఆ. ఏదో పాపం తగ్గుతుంది, కానీ ఉత్తమ జన్మకి గురువు కారకుడవుతాడు. అంటే మనం ఇలాంటి ఒక ఆలోచనతో ఏదైనా కామ్యం నెరవేరుతుంది, ఈ రకమైన ఆలోచనతో మనం సంకల్పం చేసుకొని చేయడం కరెక్టే అంటారా పారాయణం? అంటే కామ్యాలు సహజంగా మనిషికి ఉంటాయి, ఉమ్. అట్లా చేయటంలో పెద్ద తప్పు లేదు. కానీ నువ్వు కామ్యం ఆశించి చేసినప్పుడు ఆ కామ్యం నుంచి వచ్చే చెడును కూడా భరించాల్సి వస్తుంది. చెడు ఎందుకని వస్తుంది? మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. ఉమ్. రూపాయి కాయనికి బొమ్మ బొరుస రెండు ఎట్లా ఉంటాయో, ఇప్పుడు రావాలి అంటే నీకు లేదు యోగం, ఉమ్. నీకు యోగం లేదమ్మా. ఆ. యోగం లేనప్పుడు రావాలి బలవంతం పెడుతున్నావుగా, అవును నన్ను కావాలని కోరుకుంటున్నావుగా. అవును. ఇప్పుడు నాకు ఇష్టంగా ఉమ్. నేను నిన్ను పిలిచి ఏదైనా ఇచ్చాను అనుకోండి, ఉమ్. అప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మాయి అడగలేదు, నా ఇష్టంగా నేను ఇచ్చాను. అవును. ఇప్పుడు నువ్వు అడిగినా నేను నాకు ఇష్టం లేదు ఇవ్వటానికి. ఉమ్. ఇప్పుడు మీరు ఇవ్వండి 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 అని అంటుంటే మీరు కావాలని, అప్పుడు ఇష్టం లేకపోయినా ఏదో బలవంతంగా ఇష్టం లేని విషయాన్ని లోపల పెట్టుకుని పెట్టుకుని నేను ఇవ్వాలి మీకు మొహం పెట్టుకుని. అంతే అంతే అంతే. కాబట్టి ఇది బలవంతంగా ఇచ్చినట్టే కదా. అవును, చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ. రెండింటి మధ్య. కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఉమ్. ఎప్పుడూ కూడా చక్కగా సనాతన ధర్మం ఏం చెప్పిందో దాన్ని ఆచరించండి. ఉమ్. ధర్మాన్ని ఆచరించడానికి మనం ఈ దొడ్డిదారులు వెళ్ళక్కర్లా, ఆ. సీదాగా సరైన దారిలో వెళ్ళినప్పుడు ధర్మం మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి గురువుని ఆశ్రయించి ఇప్పటికైనా కూడా లలితాదేవి సంబంధించిన ఏ మంత్రాన్నైనా మీరు స్వీకరించి ఉమ్. ఆ అమ్మవారిలో మీ జన్మ చరితార్థం చేసుకోవాలని వీక్షకులందరినీ నేను కోరుకుంటున్నాను. సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే. దీన్ని తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి